ప్రజా వాగ్గేయకారుడు కస్తాల వెంకన్న అనేక పాటలు రాసిండు, ఆటలాడిండు, ప్రజల్ని చైతన్యం చేసిండు. ప్రభుత్వాలపైన కూడా తన గొంతును అంటే ఏదైతే ప్రభుత్వాలు చేసే అవినీతి ఆరోపణలను అదేవిధంగా ప్రజలకున్న సమస్యలను కూడా అదే గొంతుతోటి ప్రజలకు పాట రూపంలో అందించిన ఒక ఆటగాడు, పాటగాడు, రాతగాడు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఎట్టంటుండే? బాగున్నాం బాగున్నాం. ఏంది హాయిగా చెట్ల కింద కూర్చొని ఏం చేస్తారు? పాటలు రాస్తురా, పాటలు పాడుతురా? ఇప్పుడు అంతా సమాజమే గాని ఏదున్నా చూసిందల్లా రాయడం, ప్రజలకు అందించడం, పాడడం, ఆడడం, అదే పనిలో పెట్టుకొని తిరుగుతుంది. ఏంది అసలు ఎందుకు వచ్చింది ఈ పాటలు రాయాలి, ఈ ఆటలు ఆడాలి హాయిగా? అంటే ఆ, ఈ ఆలోచన యాడ్ నుంచి పుట్టిందని. నాకు చిన్నప్పటి నుంచే వారసత్వం అనుకోవాలి. ఎందుకంటే మా నాన్న యక్షగాన కళాకారుడు. మా నాన్న ఇప్పుడు భాగవతాలు బాగా. తర్వాత మా అమ్మ పొద్దున్న పనికి పోతే మేము ఉయ్యాల పాటలు కానీ శీలల కలుపు శీలల పాటలు కానీ అవి పాడుకుంటూ వచ్చాయి. తర్వాత నాకు కూడా చిన్నప్పటి నుంచి ఈ పాటలు ఈ ఆటలు చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించేది. పాట అంటే బాగా నేను కూడా పాడాలని కరెక్ట్ అయిపోయాను. చిన్నప్పటి నుంచి అట్లా పాడుకుంటూ మా నైట్ భాగవతం చూస్తే అది పాడితే పొద్దుగాల పసల కాడికి పోయినప్పుడు మళ్ళీ పాడేది. అట్లా పాడుకుంటూ అలవాటు అయిపోయింది. ఏదైనా చూస్తే ఇక దాన్ని చెప్పేదానికంటే ఎక్కువ పాటతోటే. పాటే ఇక అది బాగా అసలు నాకు ఏదన్నా ఒక పాట వినిపించింది అని అంటే నా మైండ్ లో పడ్డది అని అంటే కష్టం. దాన్ని ఏ రకంగానైనా సేకరించాల్సిందే, దాన్ని పాడాల్సిందే. అట్లా ఉండే అది ఏదైనా అంశం ఏదైనా నాకు నచ్చింది. చాలా ఆ నచ్చిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఆలోచన వచ్చింది అని అంటే కష్టం. దాన్ని అవసరమైతే హైదరాబాద్ దాకా పోయి కొనుక్కొచ్చుకొని క్యాసెట్ కొనుక్కొచ్చుకొని దాన్ని రాసుకొని మళ్ళీ వాడిన రోజులు కూడా ఉంది. ఎట్లానా ఈ రాగాలు, ఈ తాళాలు, రాగాలు ఇందులో అనేకం ఉంటాయి. ఒక పాట రాయాలంటే ఎట్లా వాటి మీద సబ్జెక్ట్ ఎట్లా మీకు అన్నా? అయితే అట్లా నాకు ఈ పాటలు అనేది చిన్నప్పటి నుంచి దానివల్ల మా తల్లిదండ్రుల చూసి అనుకో ఊర్లో మా గ్రామంలో కూడా ఎప్పుడు భాగవతాలు ఇవి యక్షగానాలు కానీ తర్వాత సింధువులు కానీ బుర్రకథలు కానీ ప్రతి నెలలో ఒకటి ఏదో ఒక ఐటెం జరుగుతూనే ఉండేది. అవి చూసినప్పుడు ఖచ్చితంగా నేను కూడా ఇది పాడాలి అనేది ఉండే. నేను 4th క్లాసు 4వ తరగతి 5వ తరగతి చదివేటప్పుడే బుర్రకథ ఉదయం వాళ్ళు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నైట్ మా ఇంట్లో అన్న ఈ బుర్రకథలు స్టైల్ వేరే ఉంటది, ప్రజలకు వినిపించేది వేరే ఉంటది, కోలాటాలు వేరే ఉంటాయి. మీకు ఎట్లా మరి ఈ అన్నిట్లలో ఎట్లా మీకు ఆ పాట మీద ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్, దాన్ని కావాలనే ఒక ఆ పట్టుదలే బాగా. నేను ఏదైనా సరే ఏ రకమైన యక్షగానం పాటలు పాడుతుండేది, బుర్రకథ చెప్తుండేది, తర్వాత ఈ పొడపోతుల కథలు చెప్తుండేది, ఒగ్గు కథలు చెప్తుండేది. శారదకానోళ్ళు ఊర్లో వచ్చి చెప్పినా కానీ అవి మళ్ళీ నేను పాడుతుండేది. మళ్ళీ బయటకు వచ్చి నాయమటి మా ఫ్రెండ్స్ 2-3 కలుపుకునేది. అది ఏదో ఒకటి కానీ అంటే ఎప్పుడో గుంపు ఉండాల్సింది అంతే. ఇక అది ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మడి పెట్టుకునేది పాడుతుండేది. అంటే 4వ తరగతి 5వ తరగతి నుంచి అంటారు. ఎంతవరకు చదివారు? నేను అంటే నాది ఏమంటారుగా ఎగుడు దిగుడు మధ్యన ఈ ఇప్పుడు ఈ వరాలకు గాక పై మడి కింది మడి అన్నట్టు చదివింది నా చదువు. అయితే నేను చదివింది MA LLB చేసిన. కాకపోతే ఏంటంటే కంటిన్యూషన్గా చేయలేదు. సమయం ఉన్నప్పుడల్లా ఇక దాన్ని ఫస్ట్ ఇంటర్మీడియట్ తోటి ఆపినాం. తర్వాత ఇంటర్మీడియట్ ఇంకా వద్దు, ఇంకా నాకు చదువు ఇంకేం అవసరం లేదు, నేను చదువుకున్నా అనే దశలో మహానుభావుడు నాకు గాడ్ ఫాదర్ అన్నట్టు ధర్మభిక్షం గారు, వారి పుణ్యమా అంటూ డిగ్రీ చేసినాం. తర్వాత MA చేసిన, LLB చేసిన. ఆయన కాడికి పోయిన తర్వాతనే మళ్ళీ ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూషన్ చేయగలిగినాం. సరే, ఆయన నాకు నా లైఫ్లో వన్ ఆఫ్ ది నా లైఫ్ గాడ్ ఫాదర్. అంటే మనకు దిశానిర్దేశం చేసి నువ్వు చదువు అనేది ఇంపార్టెంట్,
నువ్వు చదువు ఎట్లా ఆపుతావు, ఉద్యమాలు చేస్తున్నప్పటికీ నువ్వు చదవాలని బాగా నన్ను ప్రెషర్ చేసి మరీ నన్ను డిగ్రీలో జాయిన్ చేయించాను. అట్లా అంటే సిపిఐ పార్టీకి అనుబంధంగా పనిచేసినావు. అవునవును, సిపిఐ పార్టీ. ధర్మభిక్షం అంటే నాకు అవునవునవును అన్న అయితే మొదటి నుంచి కష్టాలైనా అంటే మీ పేరులోనే ఉంది కష్టాల వెంకన్న అంటేనే మిమ్మల్ని గుర్తుపడుతుంటుంది. నేను ఈ ఊర్లోకి వచ్చేటప్పుడు కూడా గాడు అడిగిన ఈడో కళాకారుడు ఉంటాడట వెంకన్న అంటే ఏ వెంకన్న అంటారు. ఏ వెంకన్న అంటే నేను మళ్ళా ఏ వెంకన్న మరి అని కష్టాల వెంకన్న అన్న. కష్టాల వెంకన్న అంటే గుర్తుపడుతురు. ఏంది అంత అంత పేరు, ఊరు పేరునే ఇంటి పేరుగా మారే అంత పరిస్థితి వచ్చిందంటే? అంటే వాస్తవంగా నేను ఈ విద్యార్థి ఉద్యమాలు చేసేటప్పుడు మా దగ్గర నుంచి నేను ఫస్ట్ ఒక కళాకారునిగా బయటికి వచ్చిన దాంట్లో నేనే అన్నట్టు ఫస్ట్. ఇది ఊరు నుంచి చదువు వెలుగు అనే ప్రోగ్రామ్ తోటి మొట్టమొదటిసారిగా ఊర్లో కళాకారులు ఉండేది, భాగవత కళాకారులు, భజన కళాకారులు అందరు ఉండేది. కానీ బయటికి వెళ్ళి ఒక కళాకారునిగా గుర్తింపు పొందినటువంటి కళాకారునిగా నేనే ఉండేది అన్నట్టు. అయితే తర్వాత నేను ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఈ విద్యార్థి ఉద్యమాలు పనిచేసుకుంటూ పాటలు పాడేవాడిని, ప్రతి కార్యక్రమంలో పాటలు పాడేవాడిని. అయితే ఎవరు ఈ పాటలు పాడేవాడు, ఎవరు ఈ ఎంకన్న అని అంటే కష్టాల ఎంకన్న, మా మనోడు కష్టాల ఎంకన్న. అట్లా ఈ కష్టాల ఎంకన్న లాస్ట్ కోసం కుస్తాలకే నేను కూడా ఫోన్ చేసి నేను కష్టాల ఎంకన్నా మాట్లాడుతున్నాను కాడికి వచ్చింది. అయితే మళ్ళీ మా ఊర్లోకి వస్తే కష్టాలు ఎంకన్నా అన్నారు, మా ఊర్లోకి వస్తేనేమో పాటలు ఎంకన్నా. అయితే పాటలు ఎంకన్నా అని ఏంది అన్నానంటే మా సర్నేమ్ తోటి అంటే మా ఇంటి పేరుతోటి ఉన్న దాంట్లో వాస్తవంగా మా బొమ్మరబోయిన వెంకన్న నా పేరు. అది బొమ్మరబోయిన అనే ఇంటి పేరుతోటి మా దాంట్లో మా పాలోళ్ళు కానీ మా పెదనాన్నలు ఇంటికి ఒక ఎంకన్న ఉండేది అన్నట్టు. జనరల్ గా తెలంగాణ ఇంట్లో ఎంకన్న ఉంటాడు. ఇక ఇంటికి ఒక ఎంకన్న ఉండేది కాబట్టి నేను పాటలు పాడేది కాబట్టి నన్ను పాటలు ఎంకన్నా అనేది. అట్లా ఈ ఊర్లోకి వస్తేనేమో ఇప్పుడు చిన్నపిల్లలైనా కానుంచి ముసలోళ్ళ వరకు పాటలు ఎంకన్నా అన్నానంటే తీసుకొచ్చి మన ఇంటి చెప్తారు, బొమ్మరబోయిన ఎంకన్నా అంటే ఏ ఎంకన్నా అని అడుగుతారు. అట్లా ఈ పాటలు ఎంకన్నా యాడ ఫేమస్ అయ్యండు? ఫస్ట్ ఫేమస్ అయింది పాటల కాన్నే. గుర్తింపు తెచ్చిన పాట ఏందో? గుర్తింపు తెచ్చింది అని అంటే ఫస్ట్ నేను ఒకటన్నా పాటకు నాకున్నటువంటి అనుబంధం, పాటతోటే నేను ఇవాళ ఈ స్థాయిలో నిలబడగలిగిన. నాకు పాట అంటే ప్రాణం కాబట్టి ఫస్ట్ ఒకటి మీకు ఆ పాట ఫస్ట్ నా పాటమ్మని గొలుచుకున్న తర్వాత మళ్ళీ మీ చేస్తాను. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, ప్రతి మదిలోన మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలోన పదిలంగుంటావో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. ఉద్యమానికి ఊపిరూదుకుంటూ గద్దరన్న వెంట ఉరుకుతుంటావు, ఊరెసెలిమేలాగా గోరేటి ఎంకన్న చేతి ఎంట రాలుతుంటావు. ఉద్యమానికి ఊపిరూదుకుంటూ గద్దరన్న వెంట ఉరుకుతుంటావు, ఊరెసెలిమేలాగా గోరేటి ఎంకన్న చేతి వెంట రాలుతుంటావు. ఊరు దొరలకెదురు తిరగమన్నందుకే ఓ పాటమ్మా, జయరాజన్న వెంట జైలుకు పోయి జంగు సైరాను దినావమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. ప్రేమకు మధ్య పెద్ద మనిషి వయ్యి ఇద్దరిని కలుపుతావమ్మా. అన్నా పాటమ్మా ప్రతి కాడ, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో ఎంత అద్భుతంగా మన భిక్షపతన్న, స్వర్గీయ భిక్షపతన్న చేసేండు. ప్రేమకు మధ్య పెద్ద మనిషి వయ్యి ఇద్దరిని కలుపుతావమ్మా, యుద్ధంలో ఒరిగిన వీరుల్ని ముద్దాడేదాకా నిద్దురా పోవమ్మా.
ప్రేమకు మధ్య పెద్ద మనిషి వయ్యి ఇద్దరిని కలుపుతావమ్మా యుద్ధంలో ఒరిగిన వీరుల్ని ముద్దాడేదాకా నిద్దురాబోవమ్మా అమర వీరుల అమ్మ నాన్నలకు ఓ పాటమ్మా కన్న బిడ్డల కళ్ళ ముందు చూపిస్తావు ఎన్నెళ్ళైనా మళ్ళీ బతికిస్తూ ఉంటావు ఓ విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా అన్న నిజంగా మీరు అన్నట్టు పాటకి అంత కనెక్షన్ ఉంటదన్న అంత అది ప్రేమికులను కలుపుతుంది ఒక విషయాన్ని ప్రజల్లోకి అర్థమయ్యేంతలో వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకు గుండెకు కనెక్ట్ అయ్యే దాంట్లో పాటకు ఉందని ఆ శక్తి పాటకు ఉన్నది అది నేను బలంగా నమ్ముతా. మీరే కాదు నిజంగా సంగీతం అనేది పాటలు అనేది తెలిసిన ప్రతి ఒక్కరు నమ్ముతారు అది. అవును, ఎందుకంటే ఒక మాట మదిలోకి పోకపోవచ్చు కానీ పాట అనేది పోతుంది ఖచ్చితంగా పోతుంది. మీరు ఇంత ఎఫెక్టివ్ గా ఇంత పెద్ద లౌడ్ అంటే ఇంత పెద్ద స్వరంతో పాడినాక ప్రజల్లోకి ఎందుకు వెళ్ళదిగా? అది నాకు ఎందుకు ఆ దేవుడు ఇచ్చిన వరం అన్నది. నిజంగా వరమే. నాకు మా అమ్మ నాయన ఇచ్చినటువంటి వరం. నాకు నా గొంతే నన్ను ఇవాళ ఈ మాత్రంలో నా గుర్తింపు తీసుకొచ్చిందంటే నా స్వరమే, నా గొంతు. ఇంకోటి మా అమ్మ మా నాన్న ఇచ్చినటువంటి స్వేచ్ఛ నాకు బాగా స్వేచ్ఛ తల్లిదండ్రులు. మా అమ్మ మా నాన్నకు ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఆ మాత్రం స్వేచ్ఛ ఇవ్వకపోతే పిల్లలు అంటే ఈ రంగం వైపు రారు. ఎంతసేపు చదవాలి, అవునవును, ఉద్యోగం చేయాలి అంటే ఇట్లాంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళకి దండం పెట్టి నిజంగా వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఖచ్చితంగా నేను రుణం తీర్చుకోలేను కూడా. మా అమ్మ మా నాన్నకి ఏ రకంగా ఇచ్చినా నేను వాళ్ళ రుణం తీర్చుకోలేను. ఎందుకనంటే ఇటువైపు రావాలని ఏ తల్లిదండ్రి కోరుకోరు. నా కొడుకు చదవాలి, లేకపోతే ఉద్యోగం చేయాలి, లేకపోతే డబ్బులు సంపాదాలి, ఇంకో రకంగా పేరు సంపాదాలని చూస్తారు తప్ప ఈ ఆడాలి పాడాలి ఈ వద్దు అనే కాన్సెప్ట్ ఉంటారు. అయినప్పటికీ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ, ఎంతో మందితోటి చీత్కారాలు పొందినప్పటికీ మా అమ్మ మా నాన్న నాకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛతోటే నేను ఇవాళ ఈ మాత్రం నిలబడగలిగినాను. వాస్తవం. నిజానికి అన్న ఇప్పుడు బిఏఎల్ఎల్బి చేసిన అంటున్నావు. అవును, ఈ గజ్జగట్టుడు, ఈ గొంగడేసుడు, ఈ టవల్ వేసుకోడు ఇప్పటికి కూడా బయటికి పోతావా? పోతానా, ఇప్పటికి కూడా పాటలు పాడతావా? అంటే నేను ఎల్ఎల్బి చేసిన ఇప్పుడు అరే వాడు చూస్తుండి గజ్జ కట్టుకోవాలి, బట్టలు ఇప్పాలి, ఈ కండు వేసుకొని తిరగాలంటే ఏమనిపించదన్నా? అన్న అసలు నన్ను ప్రజలకు పరిచయం చేసిందే నా పాట అన్న. ఈ ఆట, ఈ గోసి, ఈ గొంగడి, ఈ గజ్జే నన్ను ప్రజలకు పరిచయం చేసింది. నా డిగ్రీ సర్టిఫికెటో లేకపోతే నా ఎల్ఎల్బి సర్టిఫికెటో ప్రజలకు పరిచయం చేయలేదు. ఇలా నన్ను ఒక ఎంకన్నగా, పాటలు ఎంకన్నా, కష్టాలు ఎంకన్నగా నన్ను నిలబెట్టిందని అంటే నా గజ్జ, నా ఆట, నా పాటే కదా. గజ్జల సప్పుడు ఇంటే ఏమనిపిస్తుంది? అమ్మో ఒళ్ళు గగురు పొడుస్తుంది. అంతేలే. అబ్బో అది ఏదేమైనా ఎమ్మటే ఎమ్మటే అది ఏదైనా సందర్భం ఏదన్నా కానీ. ఇప్పుడు ఈ సప్పుడు చేస్తున్నా నీకు ఏం పాట పాడాలనిపిస్తుంది అన్న? నేను మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో మాది ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా. నేను యువజన సంఘంలో బాధ్యునిగా పనిచేసినప్పుడు ఫ్లోరైడ్ వ్యతిరేక సదస్సు అని ఒకటి పెట్టాం మేము 2002లో. అయితే పొద్దుగాల సదస్సు. నిజానికి కూడా జనానికి తెలియదు ఈ రోజు నల్గొండ జిల్లా గురించి వేరే వేరే అనుకుంటారు కానీ వెనకట ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద ఈ ప్రాంతానికి పిల్లనియాలంటే ఓడి చెప్పేదిగా. పిల్లనిచ్చుడు కాదు వానికి ఆ ఏరియా అంటే అమ్మ వద్దురా నాయన అనేటోళ్ళు. ఇయాలటికి కూడా నల్గొండ జిల్లా అనగానే ఆడ తాగుతానికి నీళ్లు ఉండవు అనే ఒక టాక్ అనేది బాగా బలంగా ఈ పండ్లను చూసి గుర్తుపట్టేది అన్న మీది నల్గొండ జిల్లా కదా అని. అవును వాస్తవం. బయటికి వెళ్తే వేరే ప్రాంతానికి వెళ్తే మన పండ్ల మీద ఉన్న గారెలు చూసి మీది నల్గొండ జిల్లా అని అడిగేటోళ్ళు. దానికి అంత ఐడెంటిఫికేషన్ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా. అయితే ఆ సందర్భంగా ఫ్లోరైడ్ మీద మనం అనుభవించినటువంటి సరే ఏదన్నా కానీ నేను మొదటిసారిగా చూద్దాం నా ప్రయత్నం చేద్దామని ఫ్లోరైడ్ మీద ఒక పాట రాసినా. ఓకే, అది ఆ సదస్సుకే హైలైట్ అయిపోయింది. అంత విపరీతంగా బాగా ఫేమస్ అయింది. ఫేమస్ అయింది అవుతుందని కూడా నేను ఊహించలేదు. కానీ అది నేనేదో మనం పొద్దుగాల సదస్సు అది సందర్భం అది కాబట్టి ఆ సబ్జెక్టుకు సంబంధించిన పాట పాడాలిగా మనం ఒక పాటగాడిగా. నేను గోసి గొంగడేసి ఆడ ఊరికి జనరల్గా వేరే పాటలు పాడుకుంటూ ఉంటే అది దానికి అందం ఉండదు అని చెప్పి సమస్య మీదనే పాట రాయాలని చెప్పి రాసిన. అది ఫ్లోరిన్ నీళ్ళే ప్రాణం తీస్తవి అన్నావోరన్నా,
ఈ ఫ్లోరిన్ భూతం ప్రారదోలను పోరు చెయ్యాలన్నా ఫ్లోరిన్ నీళ్ళే ప్రాణం తీస్తవి అన్నా ఓరన్నా ఈ ఫ్లోరిన్ భూతం ప్రారదోలను పోరు చెయ్యాలన్నా ఈ ఫ్లోరిన్ భూతం ప్రారదోలను చేరు విషపు నీరు నీ ఒళ్ళో చేరి ఒళ్ళును అంతా కుల్లుగా చేసి చెదలు బట్టిన కట్టెలాగా నీ బొక్కల మూల్గను పిప్పి చేస్తది 20 ఏండ్ల వయసు వచ్చనా అన్నా ఓరన్నా 60 ఏండ్ల ముసలితనం నీ మీదికొచ్చెనన్నా ఫ్లోరిన్ నీళ్ళే ప్రాణం తీస్తవి అన్నా ఓరన్నా ఈ ఫ్లోరిన్ భూతం ప్రారదోలను పోరు చెయ్యాలన్నా ఈ ఫ్లోరిన్ భూతం ప్రారదోలను పోరు చెయ్యాలన్నా ఎముకల సత్తువ ఏమి మిగలక కాళ్ళు వంకరాయ నడుము లొంగిపాయ చేతిలో కర్ర లేందే నడవదాయ పండ్లు గారలాయ పనులు భారమాయ ఎముకల సత్తువ ఏమి మిగలక ఎముకల సత్తువ ఏమి మిగలక కాళ్ళు వంకరాయ నడుము లొంగిపాయ చేతిలో కర్ర లేందే నడవదాయ పండ్లు గారలాయ పనులు భారమాయ పుచ్చిపోయిన పండ్లను చూస్తే అన్నా ఓరన్నా అన్న పండ్లు మొత్తం పుచ్చిపోయి గారలు బట్టి ఎంత కుమిలిపోయే అంటే అది అదొక నాకు 40 ఏళ్ళకి 60 ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోయి ఈ గారలు బట్టి తర్వాత బయటికి నవ్వాలన్నా కానీ కొద్దిగా నామూసిగా ఫీల్ అయ్యేటట్టు పుచ్చిపోయిన పండ్లను చూస్తే అన్నా ఓరన్నా పక్కున నవ్వా ప్రాణం ఒప్పక కుమిలిపోతావన్నా ఫ్లోరిన్ నీళ్ళే ప్రాణం తీస్తవి అన్నా ఓరన్నా ఈ ఫ్లోరిన్ భూతం ప్రారదోలను పోరు చెయ్యాలన్నా ఈ ఫ్లోరిన్ భూతం ప్రారదోలను పోరు చెయ్యాలన్నా ఎర్రటి ఎండలు మాడుకుంటను ఎద్దులాగా వ్యవసాయం చేస్తావు దాహమయ్యి గొంతెండుకపోతే దొరికిన నీళ్ళని గటగట తాగితే అంటే మనం పనులలో పోయానా అడవిలో పొలాలల్లా ఎక్కడ దొరికితే అక్కడ ఏది దొరికితే ధూప ఆర్పుకోవడం కోసం అట్లా తాగితే అవి లోపలికి పోయిన తర్వాత ఏమవుతుంది అనేది తెలియదు మనకు ధూప తీర్చుకోవడం వరకే తెలుసు దాంట్లో మనకు ఏమవుతుంది అనేది తెలియదు అయితే ఆ నీళ్ళ దాని మీద ఎర్రటి ఎండలు మాడుకుంటను ఎద్దులాగా వ్యవసాయం చేస్తావు దాహమయ్యి గొంతెండుకపోతే దొరికిన నీళ్ళనే గటగట దాగితే దొరికిన నీళ్ళనే గడగడ దాగితే కడుపుల పడ్డ కలుషిత నీరు అన్నా ఓరన్నా కిడ్నీలల్లో రాళ్ళుగా మారి కథం చేస్తదన్నా ఫ్లోరిన్ నీళ్ళే ప్రాణం తీస్తవి అన్నా ఓరన్నా ఈ ఫ్లోరిన్ భూతం ప్రారదోలను పోరు చెయ్యాలన్నా ఈ ఫ్లోరిన్ భూతం ప్రారదోలను పోరు చెయ్యాలన్నా నిజంగా పాటలు వింటుంటే మజా అనిపిస్తుంది కానీ అన్నా వాటి అర్థంలా ఎంత ఎంత బాధ అంటే నిజంగా ఓ వ్యవసాయం చేసే రైతు నిజంగానే ఆ పొలంలో నీళ్ళు తాగుతాడు తాగినాక ఏమైతుందో తెలియదు ఆ అన్నకు తెలియదు రైతులకి ఆ నీళ్లు తాగే పాపం ఈ ఫ్లోరోసిస్ కిడ్నీలలో ఇప్పుడు అంటున్నావు అన్న రాళ్ళు వచ్చినాయి కిడ్నీ స్టోన్లు అని వచ్చినాయి అని ఈ కిడ్నీలలో రాళ్ళు వస్తాయి అన్న సంగతి మనకి ఇంత ముందు ఎవరికి తెలుసు అవును ఎవరికి తెలియదు ఇప్పుడు కిడ్నీలు ఖరాబ్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పటి కాలంలో కానీ ఎందుకు చెడిపోయినాయి అనే సంగతి తెలియదు అయితే ఈ నీళ్ళ ద్వారా ఈ శుద్ధ నీళ్లు తాగడం వల్లనే మన కిడ్నీలలో పేరుకపోయింది అన్న సంగతి తెలియదు అన్న ఇప్పుడు కూడా పాటలు పాడితే మీ ఇంట్లో పిల్లలనా అవునన్నా ఇద్దరు బాబులు ఇట్లా కామెంట్ చేస్తారా మా అయ్య ఈ గోసి దొంగడి గట్టి పాట పాడతాడు ఇట్లా ఏమన్నా కామెంట్ చేస్తారా కామెంట్ ఏం చేయరన్నా కానీ గ్రేట్ గా ఫీల్ అవుతారన్నా మేము పాటలు ఇంకా కొడుకులం అని చెప్తారు ఇంట్లో అట్లా సపోర్ట్ ఉందా మా పిల్లలు కూడా మీరు ఎవరు కొడుకులు అని అడుగుతారు కదా అన్న ఎవరు కొడుకులు అని అడిగినప్పుడు మేము పాటలు ఇంకా కొడుకులం అని చెప్తారు ఇంట్లో సపోర్ట్ కూడా బాగుంటుంది అప్పుడు తల్లిదండ్రులు ఇలా భార్య పిల్లలు మా పిల్లలు కూడా అసలు మా పిల్లలు కానీ మా భార్య కానీ బాగుంటారు మనతోటి ఎట్లా ఈ ఉద్యమాలకు సంబంధించిన పాటలేనా ఇంకా ప్రభుత్వాల మీద ఏమన్నా ప్రభుత్వాల అవినీతి మీద కూడా ఏదో పాట పాడిరని అవునన్నా అవినీతి మీద రాసినాను నేను అవినీతి దాంట్లో ఈ అవినీతి పరిపాలన అని చెప్పి
దాని మీద అసలు నాకు ఒకసారి అనిపించింది అన్న, ప్రభుత్వాలు ఇది చేస్తున్నాయి అది చేస్తున్నాయి అని ప్రతి ఒక్కరు అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అవినీతి మీద చెప్తుంటారు, ఈ అవినీతి అనేది చెప్తుంటారు, అవినీతిని రూపొందిస్తామని. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఈయన చేసేదే మళ్ళీ ఆయన చేస్తాడు, ఆయన చేసేదే మళ్ళీ ఈయన ప్రతిపక్షంలో ఉండి ఈయన ఏం పాత్ర పోషిస్తాడో అది చేస్తాడు. అయితే ఆ సందర్భంగా నేను ఈ అవినీతి అనే దాని మీద ఒక పాట రాసినాను. అది నేను అప్పుడు సిపిఐ ప్రజానాట్య మండలి వర్క్షాప్ జరుగుతుంటే దాని మీద ఏ సంవత్సరంలోనే ఇది ఏ ప్రభుత్వం మీద ఇది 2005లో అన్న. 2005 అంటే వైఎస్ఆర్ హయాంలో. వైఎస్ఆర్ హయాంలో నేను అది రాసిన. ఇది అని అంటే నేను దాంట్లో ఏం రాసిన అంటే, మనం అవినీతి పాలనలో అలసె తెలుగు తల్లి అందరిని కదలమన్నాయి పల్లెల్లో, అందరిని కదలమన్నది పల్లెల్లో ఆలోచన చెయ్యమంది, ఊరు ఊరుగా ఎర్ర జెండాలెత్తమంది మన తల్లి పోరు బాటలో సాగమంది. అవినీతి పాలనలో అలసె తెలుగు తల్లి అందరిని కదలమన్నది పల్లెల్లో ఆలోచన చెయ్యమంది, ఎర్ర జెండాలెత్తమంది మన తల్లి పోరు బాటలో సాగమంది. అవినీతి పాలనలో అలసె తెలుగు తల్లి అందరిని కదలమన్నది పల్లెల్లో ఆలోచన చెయ్యమంది, ఎర్ర జెండాలెత్తమంది మన తల్లి పోరు బాటలో సాగమంది. అవినీతి పాలనలో అలసె తెలుగు తల్లి అందరిని కదలమన్నది పల్లెల్లో ఆలోచన చెయ్యమంది, ఎర్ర జెండాలెత్తమంది మన తల్లి పోరు బాటలో సాగమంది. కల్వ కుర్తి ఎత్తి పోతలెక్కడ బాయే, కల్వ కుర్తి ఎత్తి నెట్టంప కల్వ కుర్తి ఎత్తి పోతలెక్కడ బాయే, నక్కల కండికి నిధుల దాడ తెలవక పాయే, శంకుస్థాపన తోనే ప్రాజెక్టులైపాయే. అయితే అప్పుడన్నా ఆ మూమెంట్లో మనకు ఈ పులిచింతల ప్రాజెక్టు కడుతున్నారు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. అయితే ఈ పులిచింతల కింద చాలా మంది నిర్వాసితులు, వాళ్ళకి ఎటువంటి పరిహారం కానీ ఏది ఇవ్వకుండా డైరెక్ట్ పులిచింతల ప్రాజెక్టు కట్టారు. మనకు ఉన్నటువంటి ఎప్పుడో చెప్పినటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, ఈ నక్కలగండి ఈ ప్రాజెక్టులకు దీని గురించి ఎవరు పట్టించుకోలేదు అసలు. దీన్ని వదిలిపెట్టి చేసిరు అని చెప్పి ఆ సందర్భంగా పునరావాసం ఇయ్యకున్నా పాలకులు పులిచింతలా గడతారంట, పోలవరం ఎత్తు పెంచి గిరిజనుల పొట్ట మీద కొడతారంట. అవినీతి పాలనలో అలసె తెలుగు తల్లి అది పల్లెల్లో ఆలోచన చెయ్యమంది, ఎర్ర జెండాలెత్తమంది మన తల్లి. అవినీతి పాలనలో అలసె తెలుగు తల్లి అందరిని కదలమన్నది పల్లెల్లో ఆలోచన చెయ్యమంది, ఎర్ర జెండాలెత్తమంది మన తల్లి పోరు బాటలో సాగమంది. ఆలోచన చెయ్యమంది, ఎర్ర జెండాలెత్తమంది మన. అయితే ఈ అవినీతి మనకేం తక్కువ, మన తెలంగాణలో కానీ మన అప్పుడు ఉన్నటువంటి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో మన సమైక్య రాష్ట్రంలో కూడా మనకేం కొదవలేదు. ఎవరు భారతదేశం భాగ్యసీమరు అని చెప్పి గద్దరన్న ప్రేమ పెద్ద మంచి మంచి అప్పట్లోనే చెప్పిండు అది. అయితే సిరులనిచ్చే తల్లి చిన్నబోయినాది, సిరులనిచ్చే తల్లి చిన్నబోయినాది, నాది పనులు లేక పల్లె వలసబోతున్నది, అది పనులు లేక పల్లె వలసబోతున్నది, గోదావరి కృష్ణలు మన చుట్టే బారిన. అంటే మనకు ఒక పక్క గోదావరి ఒక పక్క కృష్ణ, మధ్యలో మనం ఉంటాం, చుట్టుపా ఉంటాయి మన చూడడానికి జీవనదులు. అయినా సరే మనకు వలస బతుకులు తప్పలే. గోదావరి కృష్ణలు మన చుట్టే బారిన, గొంతులెండిన సుక్క నీరు దొరకకపాయే, పంట పొలం బీడులాయే భూముల్లో కారెగడ్డే బలిసిపాయే, పంట పొలం బీడులాయే భూముల్లో కారెగడ్డే బలిసిపాయే, కరువు కూరల చిక్కిపాయే ఊళ్ళల్లో కంప చెట్లే పెరిగిపాయే. అవినీతి పాలనలో అవినీతి పాలనలో అలసె తెలుగు తల్లి అందరిని కదలమన్నది పల్లెల్లో ఆలోచన చెయ్యమంది, ఎర్ర జెండాలెత్తమంది మన తల్లి పోరు బాటలో సాగమంది. పల్లెల్లో ఆలోచన చెయ్యమంది.
రైతు కూలీల బతుకులు మారాలే. మరి ఏం చేయాలి మనం ఏం చేయాలి, దీని మీద మనం ఏం చేయాలి అనే దాని మీద కూడా నేను దానిలో ఎందుకు చేయాలని అంటే ఈ వలసలు పోవాలి. రైతు కూలీల బతుకులు మారాలే, రైతు కూలీల బతుకులు మారాలే. విద్యార్థి యువజన మేధావులందరూ, విద్యార్థి యువజన కార్మికులందరూ, మహిళలు కార్మికులు ఉద్యమించాలి. ఇప్పుడు ఈ అవినీతి పాలకుల అంతమొందించాలి, ఈ అవినీతి పాలకుల అంతమొందించాలి. పోరాటాలు చెయ్యకుంటే చీకటి జీవితాలకు వెలుగు రాదు, ఉద్యమాలు నడపకుంటే సమగ్ర అభివృద్ధి సాధించలేము. ఆహా బలబలే. అవినీతి పాలనలో అలస తెలుగు తల్లి అందరినీ కదలమన్నది, పల్లెల్లో ఆలోచన చెయ్యమంది, ఎర్ర జెండాలెత్తమంది, మన తల్లి పోరు బాటలో సాగమంది. అన్న ఈ పాట ఇంత బాగుంది, మరి మీరు పాడిన తర్వాత జెండాలు పట్టినారే జనాలు? అప్పుడు పెద్ద ఎత్తున కరెంటు ఉద్యమం మనం ఏదంటే భూపోరాటం జరిగింది కదన్న. అవును, నక్కలగండి కోసం అని చెప్పి మేము పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినాం అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. అనేక ఉద్యమాలు జరిగినాయి. తర్వాత భూపోరాటం జరిగింది. ఆ భూపోరాటంలో పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా నాకు ఇది బాగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి పాట. నేను ఒక రచయితగా నేను అనుకున్న ఆశించి నేను ఏదో నా పేరు కోసము అని రాయలేదు. అప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా మనం ఉద్యమంలో మమేకం అయిపోతున్నాం కాబట్టి కంపల్సరీ రాద్దాం అనే కాన్సెప్ట్ తోటి రాసినాం. అది రాసిన తర్వాత ఒక్కొక్కరు సెల్లులలో రింగ్ టోన్ పెట్టుకుని ఉండేదన్న ఈ పాట. నాకు చాలా తృప్తి అనిపించింది. మరి నువ్వు ఇంత ప్రజల్ని మేల్కొల్పి వాళ్ళకి ఎర్ర జెండాలు ఇచ్చి ప్రభుత్వం మీదకి పంపిస్తుంటే ప్రభుత్వం నీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదా? ఇక కాన్సన్ట్రేట్ అని అంటే ఏముంటది కాన్సన్ట్రేట్? మనం ఏమన్నా ఇలాంటి కళాకారులను ఎంతో మంది మీద కక్ష సాధింపు చర్యలు గత ప్రభుత్వాలు చేసినాయి. అంటే వాళ్ళు ఆ స్థాయిలో చేద్దాం అనుకున్నారేమో కానీ ఏ ఉద్యమంలో నాకు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మనం అన్నం చూసినా నా పాటలు ఎంకన్నా కష్టాలు ఎంకన్నా పేరు కన్ఫ్యూజన్. అది పేరు కన్ఫ్యూజన్ ఉండేది. నా ఇంటి పేరు ఎవరికి కూడా తెలియదు అసలు పూర్తిగా. నా ఇనీషియల్ ఏమొస్తుంది బొమ్మరపైన ఎంకన్నా అనే సంగతి ఎవరికి తెలియదు అసలు. ఎవరో దగ్గర ఉన్న నాకు మన సన్నిహితులకు మాత్రమే తెలుసు. కానీ ఎవరైనా బయటకు వెళ్తే కష్టాలు ఎంకన్నా అనేటోళ్ళు. ఇప్పుడు నా ఎమ్మటి ఉండేటువంటి నా సీనియర్స్ కానీ నాకు మిత్రులు కానీ ఎవరైనా కష్టాలు ఎంకన్నా పాటలు ఎంకన్నా అనే పిలిచేటోళ్ళు, బయట ఏడ పిలిచినా. కాబట్టి ఈ పాటలు ఎంకన్నా అంటే పాటలు ఎంకన్నా అంటే ఒక సందర్భం చెప్తాను. కరెంటు ఉద్యమంలో పాటలు ఎంకన్నా అని చెప్పి కేసు ఫైల్ అయింది నల్గొండలో. ఏది కోటగిరి విద్యాధర్ రావు అని అప్పుడు పవర్ మినిస్టర్ ఉండే టీడీపీ గవర్నమెంట్లో, విద్యుత్ ఛార్జీలు అప్పుడు. అయితే ఆయన నల్గొండకు వస్తుంటే నల్గొండ రానియొద్దని చెప్పి మనం చౌటుప్పల్ కానుంచే లాఠీ ఛార్జీలు అవన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి. అయితే మేము కూడా ఎన్జీ కాలేజ్ నేను అప్పుడు ఎన్జీ కాలేజీలో చదువుతున్నా. అయితే గోబ్యాక్ కోటగిరి రావద్దని చెప్పి మంత్రి రావద్దని పోతే ఎన్జీ కాలేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత లాఠీ చార్జ్ అయింది ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర. వాడికి రాగానే లాఠీ చార్జ్ అయింది, రాళ్లతోటి దాడి జరుగుతుంది. పోలీసు వాళ్ళు చాలా లాఠీ చార్జ్ అనగానే సరుస్తున్నారు, ఇక దొరికినట్టు. అయితే దాంట్లో రైల్వే గేట్ కా నుంచి మేము పాట పాడుకుంటూ వచ్చినాం. ఎవడి పాటలు పాడాడో పాటలేకన్నాడు. ఈ పాటలేంకన్నానంటే వేరే ప్రాంతంలో ఒక పాటలేంకన్నా కేసు ఆయన మీదకి పోయింది. ఆయన మీదకి పోయింది. ఈ పాటలేంకన్నా నేను ఎస్కేప్ దొరకలే నేను. అయితే అట్లా నేను బచాయించిన. నాకు ఈ పాటలేంకన్నా అనే మా దగ్గర ఓ సందర్భంలో గొడవలు అయితే కూడా బొమ్మరు పోయిన ఎంకన్నా అనంటే బొమ్మరు పోయిన ఎంకనంటే మా పెదనైన కొడుకు మీదకి పోయింది అది. కేసు అట్లా కొన్ని ఈ పేరు కన్ఫ్యూజన్ వల్ల వాళ్ళు కేసులు పెట్టే అవకాశం వాళ్ళకి దొరకలేదు. అదే నాకు అట్లా
2-3 పేర్లతో ఈ ఉద్యమాలకు పాటలు రాసుడు, ఈ ప్రజల్ని మేల్కొల్పుడు ఇవన్నీ చేస్తుంటే మీ కుటుంబ సభ్యుల మీద ఏమైనా కక్ష సాధింపు లాంటి ఏమన్నా కేసులు పెట్టడం లాంటి ఇబ్బందులు పెట్టడం లాంటివి అంటే అది ఇక ఆ స్థాయిలో నాయకత్వాలు చేసినటువంటి పని కాదు, కానీ ఇప్పుడు గ్రామ స్థాయి రాజకీయాలు మనల్ని ఏడ ఇరికిద్దామన్నా కానీ ఎక్కడ దొరకట్లేడు వీడు, ఏదో ఓ సందర్భం అని చెప్పి చిన్న కేసులో అంటే నేను విన్నా ఏంటంటే మీ అమ్మగారిని కూడా ఏదో కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేసిరు అనేది పోయిందన్న. పోయింది ఒకటి మంత్రాల కేసు అని, దాని మీద కావాలని చెప్పి ఇరికిచ్చారు మిమ్మల్ని చేయలేక. ఇక నేను అప్పుడు లేని ఇక్కడ లోకల్లో, నేను జనసేవదలు లాఠీ ట్రైనింగ్ క్యాంప్ ఉంటే నేను విజయవాడకు పోయినా. నేను అప్పుడు పార్టీ పంపిస్తే పోయినాం. నేను అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఆ సందర్భంగా మా అమ్మ అరెస్ట్ అయింది. నేను అక్కడ ఉన్నప్పుడే రిమాండ్కి పోయింది 15 రోజులకు. అయితే అది నాకు 4 రోజుల తర్వాత తెలిసింది. తెలిస్తే నేను పోను, నాకు క్యాంప్ అయిపోయిన తర్వాత పోతే ఇప్పుడు ఎట్లా రిమాండ్కి పోయింది, నేను పోయి చేసేది ఏముందని చెప్పి అంటే ఇక రాష్ట్ర పార్టీ ఉండి వద్దు బాగుండదు, మీ మదర్ పోయింది కాబట్టి ఇక నువ్వు వద్దని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేసి మళ్ళీ రిటర్న్ పంపించున్నాను. అన్న ఈ పాటలు పాడేటోళ్లకు ఈ ఉద్యమాలు చేసేటోళ్లకు ఈ నక్సలైట్లతోటి పరిచయాలు బాగుంటాయి. ఈ అన్నలతోటి పరిచయాలు ఏమైనా ఉండేనా మనకి? అన్నలతోటి పరిచయాలంటే నేను చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ కొలీగ్స్ తోటి, ఎందుకనంటే ఆ వాతావరణం అప్పుడున్న పరిస్థితులు, అవును, దాడులు జరిగేది, విద్యార్థి స్టూడెంట్ ఆర్గనైజర్స్ మీద దాడులు జరిగేది బాగా. రూమ్ల మీదకి వచ్చి లేపి పడుకున్న వాళ్ళని లేపి కొట్టేటోళ్ళు. అప్పుడు ఒకవేళ వీళ్ళు కాదు అని అంటే అధికార పార్టీ అని, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అరే వీడు బాగా కాలేజీలో వీడు డామినేట్ చేస్తున్నాడు అనే ప్లేస్కి వస్తే వీని ఏదో రకంగా బ్యాక్ చేయాలని అంటే వీని అవసరం అదే ఇంటి మీద పోయి అయినా కొట్టాలి, లేకపోతే దొరికించుకొని కొట్టాలి అని అట్లా బాగా దాడులు జరుగుతుండేది. అయితే అప్పుడు ఒకటి మాకు కూడా ఏముండే అని అంటే వాళ్ళని ఎదుర్కోవాలి మరి ధీటుగా ఎదుర్కోవాలని అంటే లీగల్గా తో పాటు వాళ్ళతో కూడా కొంతకాలం కొంత సంబంధాలు ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవమే, కానీ మేము పూర్తి స్థాయిలో అక్కడికి పోలేదు. అంటే మా ప్రొటెక్షన్ కోసం వాళ్ళతో సంబంధం. ఇంకోటి వాళ్ళు కూడా ఒక కమ్యూనిజం అనే ఆలోచన, మావోయిజం అనే ఆలోచన విధానంతో ఉన్నారు కదా, మార్క్సిజం లెనినిజం మావోయిజం ఎర్ర జెండా. కాబట్టి అంతా మీరేమో వాళ్ళు బయట ఉండి చేస్తున్నారు, మనకి ఏదైనా జరిగినప్పుడు మనకు కూడా ఒక ప్రొటెక్ట్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. అట్లా ఇంకోటి వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీ కోసమే, కమ్యూనిజం కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఇంత మనం పెట్టేది ఏముంది, అన్నమే కదా పెట్టేది. వాళ్ళకి ఇంత అన్నమే పెడుతున్నాం కదా, మనం పోయేం గన్నేం పడతలేం కదా. వాళ్ళు చేసే త్యాగంలో మనం చేసేది ఎంత అనే ఆ కాన్సెప్ట్. వాళ్ళు చేసింది త్యాగమేనా అంటే ప్రభుత్వాలను బెదిరించుడు, పాలకులను బెదిరించుడు, ఈ తుపాకులు పట్టుడు త్యాగమే అంటారా? నాకు వచ్చిన సందేహం. 100% త్యాగమే అన్న. ఎందుకంటారు? ఆ త్యాగం ఎవరు చేయలేడు అన్న. నువ్వు చస్తావని తెలుసు, నీ సావు నీ కంటి ముందరనే ఉన్నదని తెలుసు. ఏ క్షణంలో నిన్ను ఇప్పుడు ఎవరు ప్రాణం మీద తీపి లేకుంటే ఎవరు ఉండదు. నేను బయటికి రావాలని అంటే నా వెనకాల నా భార్య ఉందని చూస్తాం, నా పిల్లలు ఉన్నారని చూస్తాం, మా అమ్మ ఉంది, మా నాయన ఉందని చూస్తాం. అయితే వాళ్ళు ఎలాంటిది ఆశించకుండానా నిస్వార్థంతో, ఎలాంటి స్వార్థం లేకుండా వాళ్ళకి చావు వాళ్ళకు కంటి రెప్ప ముందు కనుమూసి తెరిచే లోపల ఎప్పుడు చావు వస్తుందో అని తెలియదు. అనుక్షణం చావు ఉంటుందని తెలుసు. అయినా సరే వాళ్ళు ప్రజలకు తిండి లేని రోజులు ఉంటాయి, అడవులలో తిరుగుతూ ఉంటే కొంత ఎంతైనా ఆ జీవితం అనుభవించాలంటే కూడా అది ఒక ధైర్యం, నిబ్బరత ఉండాలన్న. అది మామూలు అందరం అది చేయలేము. అది సరే మాటలు చెప్పినంత ఈజీ కాదన్న. ఆ జీవితాన్ని అనుభవించడం అని అంటే వాళ్ళు చేసే త్యాగమే అన్న. వాళ్ళు త్యాగమే అంటారు కంపల్సరీ. అందుకని ఒక కవి రాసిన దాని మీద ఏది అని అంటే, మన వీళ్ళు తిరుగుతుంటారు కదన్నా, వాళ్ళు బయటికి వస్తారు, వాళ్ళు కనీసం తెలియదు, వాళ్ళు ఊరేందో తెలియదు. అయినా సరే వచ్చి మనం ఒక కుటుంబ సభ్యులు లెక్క మన ఇంటికి వచ్చి మనతో కలిసిపోయి మన ఇంట్లో ఉన్నటువంటి కారం గంజో ఏదో ఒకటి పోస్తే తాగి, ఒకవేళ లేదన్నా కానీ సపరేట్ వెళ్ళిపోతే దాన్ని మనం ఎట్లా వాళ్ళని త్యాగం కాదని మనం ఎట్లా అనగలుగుతాం?
ఇవాళ రేపు ప్రతి విషయం ఏ పని చేసినా వాడు నాకేమిస్తావు అనే కాలం, ఈ రోజు స్వార్థం ఏ పెరిగి నాకేమొస్తుంది అని చూసుకున్నటువంటి రోజుల్లో నాకేం అవసరం లేదు, నాకు నలుగురి కోసం నా జీవితం నా ప్రాణం ఇస్తా అని చెప్పి పోయేటప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాడు అని అంటే అది త్యాగమే కదా. ఆ రోజుల్లో అంటే వాస్తవానికి కూడా అప్పుడు ఈ ఈ ఏదైతే ఉద్యమాలు చేసే ఇలాంటి పాటగాళ్ళు ఈ ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో అటు బాగా అట్రాక్ట్ అయ్యి అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అనుకుంటా. కావచ్చు అన్న, పాటకు ఆ పవర్ ఉంది. అదే పాటకు నిద్రపోతున్నోని తట్టి లేపే పవర్ ఉంది. వాడిని అవసరం అయితే బాంచన్ నీ కాల్ముక్త, అదే కదన్న తెలంగాణ సాయుధ పోరాటంలో బాంచన్ దొర నీ కాల్ముక్త అన్న చేతులతోటి బందూకులు పట్టించింది పాట, సుద్దాల హనుమంతు పాట. అన్న ఇప్పుడు తెలంగాణ అంటే నాకు గుర్తొచ్చింది, మరి ఈ జరిగిన తెలంగాణ ఉద్యమంలో మన పాత్ర ఉందా? ఉందన్న. పాటలేనా ఇంకా వేరే ధూమ్ధాం వేదికల మీద పాల్గొన్నాం, పాటలు పాడినాం. మీరేమన్నా రాసిరా దాంట్లో? నేను కూడా రాసిన. మీకు గుర్తింపు తెచ్చిన పాట ఈ తెలంగాణ ఉద్యమంలో గతం పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో మీకు మంచి నాకు దాంట్లో నేను రాసిన అన్న. దాంట్లో మా ఏది అన్నానంటే, నమ్మి మోసపోయిన తల్లులు నా తెలంగాణలోని పల్లెలు. అప్పుడు అందరినీ నమ్మి నా తెలంగాణ మొత్తం ఆగమైపోయిందని చెప్పి ఆ ఉద్యమంలో, నమ్మి మోసపోయిన తల్లులు నా తెలంగాణలోని పల్లెలు, ఆగంగాక ముందే చెల్లెమ్మ మనం కసితోని కదలాలే లేవమ్మా. నమ్మి మోసపోయిన తల్లులు నా తెలంగాణలోని పల్లెలు, ఆగంగాక ముందే చెల్లెమ్మ మనం కసితోనే కదలాలే లేవమ్మా. బంగారం పండేది భూములు కృష్ణ గోదారమ్మల మన ఎల్లలు, బంగారం పండేది భూములు కృష్ణ గోదారమ్మల మన ఎల్లలు, పసిడి పంటలతోని అప్పుడు ఏది పూర్వం గొలుచుకట్టు చెరువులతోటి ఏ ఊరికి పోయినా పసిడి పంటలు ఏ ధాన్యరాజులు గరిసెలు ఉండేదంట ఊర్లలో తెలంగాణలో. అప్పుడు పసిడి పంటలతోనే అప్పుడు అరే కలకలాడేది ఎప్పుడు, కరువు కొరల దిక్కి ఇప్పుడు, కరువు కొరల దిక్కే ఇప్పుడు, అరే నెర్రెలు వారేను నేలలు, నమ్మి పోసపోయిన తల్లులు నా తెలంగాణలోని పల్లెలు, ఆలగంగాక ముందే చెల్లెమ్మ మనం కసితోనే కదలాలే లేవమ్మా. సిరులనిచ్చే సింగరేనిరా మన ఎదలపై ఎంటిపీసున్నది. తెలంగాణకి ఏం తక్కువ ఉన్నది? మనం బంగారం పండించే భూములు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, కృష్ణా గోదావరి మన చుట్టే పారుతుంది. సింగరేణి సిరులో మన సింగరేణి సిరులో వర్షం కురిపించే సింగరేణి తల్లి ఉన్నది, ఎన్టీపీసీ ఉన్నది. సిరులనిచ్చే సింగరేణిరా మన ఎదలపై ఎన్టీపీసీ ఉన్నది, ప్రపంచముల పేరు గన్నవి మనకు ప్రాజెక్టులు కూడా ఉన్నవి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడంతో నిర్మితమైనటువంటి ప్రాజెక్ట్ నాగార్జున సాగరం ప్రాజెక్టు మనకైంది నీళ్ళ ఆంధ్రకైంది. అవును, ఈ రోజు కూడా సమస్య నడుస్తూనే ఉందన్న. ఇప్పటికి కూడా విచారమైన సందర్భం ఏంటంటే ఇప్పటికి కూడా వాడు నిన్న మొన్న కూడా ఆంధ్ర పోలీసులు 500 మంది మోహరించి ప్రాజెక్టు మా సగం అంటున్నాడు. 13 గేట్లు నీకు 13 గేట్లు నాకు అని చెప్తున్నాడు. ఇప్పుడు దాంట్లో నష్టపోయింది మనం తెలంగాణ ప్రాంతం. ఆ ప్రాజెక్టు మొత్తంలో ఊర్లు లేచిపోయింది. ఎలాంటి రూపాయి చిల్లి గవ్వ రూపాయి ఇవ్వకుండా పరిహారం లేకుండా వెళ్ళిపోయి అవస్థలు పడ్డటువంటి నాశనం అయింది తెలంగాణ. కానీ దాన్ని ఒక కుట్ర బుద్ధితోటి దాన్ని జరిపి ప్రాజెక్ట్ ఏమో మనకైంది, నీళ్ళేమో ఆంధ్రకైంది. అయితే ఆయన నీటం అందుకే రాసిన ఇది, ప్రపంచముల పేరు గన్నవి మనకు ప్రాజెక్టులు కూడా ఉన్నవి, అయినా నీట మునిగరు మన పల్లెలు, నిగనిగలాడేను ఆంధ్రులు, నమ్మి మోసపోయిన తల్లులు నా తెలంగాణలోని పల్లెలు, ఆగంగాక ముందే చెల్లెమ్మ మనం కసితోనే కదలాలే లేవమ్మా. అది తెలంగాణ ఉద్యమంలో రాస్తే విష్ణు కిషోర్ అన్న దీన్ని రికార్డ్ చేయించిన, బాగుంది పాట అని. అప్పుడు ఏ దుమ్దామ వేదికలైనా పాడేది. ఈ ఫ్లోరిన్ పాట ఇదొకటి,
అప్పుడు ఖచ్చితంగా అవినీతి పాలనలో పాటలు ఇది ఏ దుమ్దాం వేదికలైనా ఖచ్చితంగా పడదు. ఒకవేళ నేను లేకుంటే మన వాళ్ళు ఓడిపోయినా పాడేటోళ్ళు ఇది. ఎవరో ఒకరు ఈ పాటలు అయితే గుర్తు చేసి అంతే ఈ ప్రాంత సమస్యలు కదా. అవును. ఇది ఫ్లోరైడ్ పాట అనేది మా మునుగోడు జీవిత చరిత్ర, అది నల్గొండ జీవిత చరిత్ర. అది దాంట్లో మనం పెద్ద కవులవయ్యేమో ఛందస్సు అవన్నీ లిఖించేం రాయలేదు. మనం అనుభవించినటువంటి బాధల్ని దాంట్లో ఉన్న కష్ట సుఖాలనే మనం పాటలాగా రాసినాం. అంతే. మరి ఈ తెలంగాణ ఉద్యమానికి కూడా మీరు పాటలు రాశారు. అవును. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైంది. అవును. 10 ఏళ్ళు గడిచింది. అవును. ఇప్పుడు ప్రభుత్వం లేదు. గడిచిన ప్రభుత్వం మీ కళాకారులకు కొంత అంటే గౌరవం దక్కిందానా? తెలంగాణ ఉద్యమానికి మేము కొట్లాడినాం అనే సాటిస్ఫాక్షన్ ఉందా? అంటే సరే అందరికీ 100% 100% జరగకపోవచ్చు. సరే కొంతమందికి అయితే న్యాయం జరిగిందన్న. అంటే న్యాయం అంటే ఏముంది కానీ ఒక గుర్తింపు అనేది ఏది సాంస్కృతిక సారథి పేరుతోటి వాళ్ళకు కొంత నెలకు ఒక 25 నుంచి 30 వేలు జీతం ఇచ్చుకుంటూ వాళ్ళని కొంతమందిని ఒక 500 మందిని సమీకరించారు. సరే దాంట్లో కూడా కొన్ని లోటుపాట్లు అనేది జరుగున్నాయి అనేది కొంత ఉన్నది వాస్తవంగా చెప్పుకుంటే. కాకపోతే ఉన్నంతలో గుడ్డి కంటే మెల్లె నయం కదా. ఇప్పుడు గతంలో ప్రభుత్వాలను ఒక 60-70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కళాకారులని ఎలక్షన్లకో లేకపోతే మీటింగ్లకో వాడుకున్న పార్టీలే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఆదుకోవాలని కానీ వాళ్ళని ఆర్థికంగా కొంత వాళ్ళకు వాళ్ళని నిలబెట్టాలని కానీ వాళ్ళ పోషణ ఎంతో కొంత సాయం చేయాలనే ఆలోచన ఎవరు చేయలేదు కదా. అంటే నేను ఎందుకు అడిగిన ఈ ప్రశ్న అంటే అన్న తెలంగాణ ఉద్యమం అంటేనే పాట. అవును. ఈ పాటలతోనే ప్రజల్ని మేల్కొల్పిరు మీరు. ఆట పాట మాట కవులు కళాకారులది మనం చెప్పలేనంత పాత్ర ఈ ఉద్యమంలో. అది ఎవరు అవునన్నా కాదన్నా అది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి మీటింగుకు ముందు ఆ ధూమ్ధామ్లు లేదంటే ఆ డప్పు చప్పుళ్ళు ఆ గజ్జల చప్పుడు లేని ఉద్యమం గాని ఆ రోజు ధర్నా గాని లేదంటే ఒక సభ గాని జరగలే. నేను ఎందుకంటున్నా అంటే ఆ స్థాయిలో మీ కళకు కవులకు కళాకారులకు గౌరవం దక్కిందా లేదా? అదే అన్న అదే చెప్తున్నా కదా. ఇప్పుడు సాంస్కృతిక సారథి పేరుతోటి కొంతమందికి దక్కింది. ఓకే సరే దాంట్లో అందరికి చేయలేదు 100% చేసిండ్రా అని నేనేం చెప్పట్లేదు కానీ కొంతనైతే ఉపశమనం కలిగింది, కొంత అయితే ఒక గుర్తింపు వచ్చింది అనేది రైట్. మీకేమన్నా గుర్తింపు మీలాంటి వాళ్ళకి ఏమన్నా గౌరవం దక్కిందా? అంటే నేను దానికి సాంస్కృతిక సారథి కోసం నేను దరఖాస్తు చేసుకోలేదన్న. ఓకే. ఎందుకన్నానంటే సరే మన లైఫ్ ఏదో మనం లీడ్ చేయగలుగుతున్నాం, మనం ఉండగలుగుతున్నాంలే, సరే ఎవరో చేస్తారన్న ఉద్దేశంతో అప్పుడు ఆ రోజు అంటే తెలంగాణ కావాలనే కాన్సెప్ట్ తోటి అందరం కలువ చేయాలి, మన శక్తి కొద్ది మనకు అవకాశం కొద్ది మనం చేయాలనే కాన్సెప్ట్ తోటి ఉద్యమంలో పాల్గొన్నాం. ఏ ధూమ్ధాం వేదికలు ఏడ ధూమ్ధాం పెట్టినా ప్రతి గ్రామంలో ధూమ్ధాం నడిపించినాం. పెద్ద ఎత్తున వాళ్ళు రసమై వాళ్ళు చేసినప్పటికీ మా స్థాయిలో మా ప్రాంతంలో కూడా గ్రామంలో ధూమ్ధాములు పెట్టినాం. అవును. అది దానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులని ఇన్వైట్ చేయడం కానీ అప్పుడు ధూమ్ధాం అంటే ఒక ఆర్ట్ అదొక ఇంప్రెషన్ అదొక ఇంప్రెషన్ అది కంపల్సరీ. ఇంకా తెలంగాణ అని అంటే ఆ ఊర్లో ధూమ్ధాం పెడితేనే ఆ ఊర్లో తెలంగాణ ఉద్యమం ఉందన్నట్లే అవుతుంది అనేది ఒక గుర్తు. అది ఒక బాగా పాపులర్ అయింది. అది దాన్ని విద్యార్థులు ఉద్యోగస్తులు మిగతా సబ్బండ వర్గాల పాత్ర ఉన్నది దాంట్లో. కానీ ప్రముఖంగా కళాకారులది వెన్నుతట్టి లేపడంలో కళాకారుల పాత్ర. మీరు ఉద్యమము విద్యార్థులు అంటే నాకు విషయం గుర్తొస్తుంది. ఎంతో మంది అమరులయ్యారు. అవును. అమరులకు సంబంధించి మీరు ఏమన్నా పాటలు రాసిరా పాడిరా? అన్న రాసినానా నేను మొట్టమొదటిగా ఎవరనంటే నన్ను విద్యార్థిగా ఉన్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేసినటువంటి అన్న మాదగొండ నరసింహ అని చెప్పి మా దగ్గర మన బంగారుగడ్డ ఉండే. అప్పటికి నేను రైటర్ని కాదన్న, నేను అసలు ఒక్క పాట కూడా రాయలేదు ఆయన చనిపోయిన నాటికి. అయితే నేను ఆయన చనిపోయిండు అని చెప్పి తెలిసి పోయి ఆ ఆవేదనతోటి రాసినానా, అది ఏం రాసిన అనేది నేను కూడా అంత చూసుకోలే. కానీ అది రాసిన తర్వాత అది అన్ని గ్రామాలలో ఊరుకు పోయిందన్న. అది దుఃఖంతో మామూలుగా కాదన్న. అది ఏంటంటే పొద్దుబొడుపు సూర్యుడమ్మా నర్సన్న నిండు పున్నమి చంద్రుడమ్మా మాయన్న, పొద్దుబొడుపు సూర్యుడమ్మా నర్సన్న నిండు పున్నమి చంద్రుడన్నా మాయన్న,
పగలూరేయానకుండా పేద ప్రజల కోసం పరిచేసి పెట్టిండన్నా, పాటుపడ్డాడన్నా పరిచేసి పెట్టిండన్నా. లగ్నోని గూడెంలో రాముల్నిగలు వచ్చిండా, గూడెంలో రాముల్నిగలు వచ్చి. గుండ్రపెల్లి కోటయ్యా గుర్తుందా నీకు, నర్సన్న జాడ నీకు తెలిసిందా. పొద్దుబడుపు సూర్యుడమ్మా నర్సన, నిండు పున్నమి చంద్రుడమ్మా మాయన్న. కష్టాజీవుల కొరకు కదిలొచ్చే పార్టీ అంటూ, కష్టాలు కన్నీళ్ళు కూలోళ్ళకెందుకంటూ, వాళ్ళ కథ చెప్పుడ కన్నా కష్టాలకొచ్చినాడా, కథ చెప్పుడ కన్నా కష్టాలకొచ్చి. కొండయ్య రామేశు యాదగిరి అన్న మీకు ఏమి చెప్పి వెళ్ళిపోయినాడే. పొద్దుబడుపు సూర్యుడమ్మా నర్సన్న, నిండు పున్నమి చంద్రుడమ్మా మాయన్న. పొద్దుబడుపు సూర్యుడమ్మా నర్సన్న, నిండు పున్నమి చంద్రుడమ్మా మాయన్న, నిండు పున్నమి చంద్రుడమ్మా మాయన్న. మా మండలంలో ఉన్నటువంటి మండలంతో పాటు జిల్లా అన్ని ప్రాంతాలను కలుపుకుంటూ రాసిన 15 చరణాలు రాసినది. అది విపరీతమైన ఒక ఆవేదనతో రాసినది. అది నేను రాయాలని కాదు కానీ ఆయనకు నాకు ఉన్నటువంటి ఆ సంబంధంతో. తర్వాత మళ్ళీ నాకు గాడ్ ఫాదర్ అని ఇంతకుముందు ఫస్ట్లో చెప్పిన చూడాలి, నాకు గాడ్ ఫాదర్ ధర్మభిక్షం గారు. ధర్మభిక్షం గారు లేడని తెలిసిన తర్వాత, చనిపోయిందని తెలిసిన తర్వాత బస్ ఎక్కి పోతేనే రాసుకుంటూ పోయినా అక్కడికి చావుకి సూర్యాపేటకు తీసుకొస్తున్నారు అని చెప్పి. అప్పుడు వాళ్ళు మా నల్గొండలో మా జిల్లాదే ఉండే విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ లీడర్గా ఉండే. ఆ తమ్ముడు నేను ఇద్దరం పోతే బస్సులో కూర్చొని రాసుకుంటూ పోయినాం. ఆడికి పోయేసరికి ఆయన అన్నా మరి ఇప్పుడు ఏం పాడతావు అన్నాం. వాస్తవంగా ఏంటంటే ఆవేదనతోటి ఉన్నాం. పెద్ద మనిషి చనిపోయిండని ఒక బాధ ఉన్నది. ఆ బస్సు ఎక్కిపోతుంటే అన్న మరి ఇప్పుడు ఆడికి పోయిన తర్వాత నువ్వేం పాడతావు అన్నా అన్నాడు. అరే అవును కదా, మనం ఒక పాట పాడాలి కదా అని చెప్పి అప్పుడు రాసిపోయినా బస్సులో కూర్చొని రాసుకుంటూ పోయినా. ఆ పాట ఇప్పుడు ఇస్తానా. ఎగురుతున్న ఎర్ర జెండ ఎదురు వచ్చి అడిగెను, అది ఎక్కి ఎక్కి ఏడ్చెను. ఎగురుతున్న ఎర్ర జెండ ఎదురు వచ్చి అడిగెను, అది ఎక్కి ఎక్కి ఏడ్చెను. పోరాటాల ముద్దు బిడ్డ పేరు చరితకెక్కెను, తొలి పొద్దు బడుపు ఆయను. పోరాటాల ముద్దు పోరాటాల ముద్దు బిడ్డ పేరు చరితకెక్కెను, తొలి పొద్దు బడుపు ఆయను. పోరాటాల ముద్దు బిడ్డ పేరు చరితకెక్కెను, తొలి పొద్దు బడుపు ఆయను. కష్టజీవుల కంటి పాప కానరాకపోయెనని, జాడ తెలుసుకుందామని ఉద్యమాలకు తమిచ్చిన ఊపిరాగిపోయెనని. ఊర్లన్నీ కదిలి వచ్చెనో, ఎదుగురుతున్న ఎర్ర జెండ ఎదురు వచ్చి అడిగెను, అది ఎక్కి ఎక్కి ఏడ్చెను. ఎగురుతున్న పేరు చరితకెక్కెను, తొలి పొద్దు బడుపు ఆయను. అన్న భిక్షం గారు ఏందనంటే గీత వృత్తి మీద బాగా ఆయన జాతీయ స్థాయిలో గీతా కార్మిక వృత్తిని బాగా వెలుగులోకి తీసుకొచ్చింది. వారి సమస్యల బాగా పార్లమెంట్ లో కూడా. అప్పుడు ధర్మభిక్షం అంటేనే గీత సంఘం అనేది. ఎవరే అన్నానంటే ధర్మభిక్షం సంఘం అనేటోళ్ళు గీత కార్మికులంతా ధర్మభిక్షం సంఘమే అట్లా పడిపోయింది. వనములున్న తాడి చెట్టు ఒంటరైతి నన్నది, అది తల్లడిల్లుతున్నది. వనములున్న తాడి చెట్టు ఒంటరైతి నన్నది, అది తల్లడిల్లుతున్నది. బాధ తీర్చ బాంధవుడు ఎక్కడున్నాడన్నది, ఈత వనం అడుగుతున్నది. బాధ తీర్చ బాంధవుడు ఎక్కడున్నాడన్నది, ఈత వనం అడుగుతున్నది. పొంగుతున్న కల్లుకుండ కుంగి ఏడ్చుతున్నది. కల్లుకుండ కూడా పొంగుతున్న కల్లుకుండ కుంగి ఏడ్చుతున్నది. కంటి కునుకు లేకుంటున్నది. గోడు చెప్పే గీతన్నల మోడు వాడిపోయెనని, వాళ్ళ గొంతు మూగబోయెనో. ఎగురుతున్న ఎర్ర జెండ ఎదురు వచ్చి అడిగెను, అది ఎక్కి ఎక్కి ఏడ్చెను. పోరాటాల ముద్దు బిడ్డ పేరు చరితకెక్కెను, తొలి పొద్దు బడుపు ఆయను. తాడి చెట్లు కూడా అడుగుతున్నాయి. లేడు.
అసలు ఏంది రేపటి నుంచి మేము ఎవరికి చెప్పుకోవాలి మా గోడు అని, మా సమస్యలు ఎవరికి చెప్పాలి, మా గోడు ఎవరికి చెప్పాలని. అట్లా ఎట్లానా ఈ పోతుంటే ఈ పదాలు అంటే ఆ ఆవేదనతోటి కూడిన ఆ పదాలు వచ్చేస్తాయి అంతే. ఇంకా అవి మనం అది ఒకటి మా మైండ్లో ఫిక్స్ అప్ చేసుకున్నప్పుడు నేను పలానా ఈ విషయం మీద నేను అది నేను దాంట్లోకి వెళ్ళిపోతే, నేను ఫస్ట్ ఆ సమస్యలోకి నేను వెళ్ళిపోతే అక్కడ నేను ఉంటే నా పరిస్థితి ఏముంటది అని అనుకున్నప్పుడు దాన్నే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. దాన్నే అట్లా అనుకుని రాస్తాం అంతే. దాన్ని మనం ప్రత్యేకంగా ఏం కవులం కాదు, లేకపోతే పెద్ద రచయితలం కాదు, గొప్ప గొప్ప రచయితలమేం కాదు. కాకపోతే ఏంటంటే ఉద్యమ చరిత్రలకు ఉన్నటువంటి స్ఫూర్తి ఆ బుక్స్ చదివిన మనం, ఆ నాలెడ్జ్ ఉంది. ఉద్యమాలకు సంబంధించిన పుస్తకాలు ఇప్పటికి కూడా పుస్తకాలు చదువుతాం ఖచ్చితంగా. ఏదన్నా నైట్ ఏదన్నా ఉండగా కొద్దిగా లేట్ నిద్ర ఓ పుస్తకం తీసుకొని కనీసం ఫోన్లో షార్ట్స్ చూసుడు ఇది ఏముండదు అన్న. ఇది దీంతో నాకు ఇది జీవితం ఏం కాదు. ఎలా ఉండాలని అనుకుంటే వాట్సాప్ చూస్తాము. వాట్సాప్ చూస్తే ఎవరిది చూస్తాడు ఏదన్నా విషయాలు వచ్చినప్పుడు, లేకపోతే యూట్యూబ్ ఆన్ చేస్తే ఏదైనా ఉద్యమ పాటలో లేకపోతే సామాజిక చైతన్య గీతాలు ఏమన్నా ఉంటే అవి ఇంటుట. మీరేదో తండ్రి ప్రేమ మీద కూడా పాట రాసిరని నేను విన్నానే అన్న. నేను మా అమ్మ నాన్న మీద ఒకటి రాసుకున్నాను. మా అమ్మ నాన్న మీద ఎందుకనంటే నాకు ఇంత స్వేచ్ఛని ఇచ్చిరు కదా, నేను బయటికి రావడానికి మొట్టమొదటి కారకులు అనవచ్చు. వాళ్ళు నాకు స్వేచ్ఛని ఇచ్చారు కాబట్టి నేను ఇవాళ సమాజంలో ఈ మాత్రం గుర్తింపు పొందగలిగిన కాబట్టి. మా అమ్మ మా నాన్న ఏదో నేను వాళ్ళు లేకుండా పోయిన తర్వాత మా అమ్మ మా నాయన అట్లా ఉండే, మా అమ్మ ఇట్లా ఉండే అని అది బాగుండదు అని చెప్పి వాళ్ళే వినాలని చెప్పి వాళ్ళు ఉన్నప్పుడే రాసుకోవాలి. ఉన్నారన్న ఇన్నరు మమ్మగన్నమ్మ అమ్మ నాన్నలు మల్లమ్మ రాములు మా జీవితాలకే వెలుగులు బతుకు దారి చూపిర దివ్యమూర్తులు. మమ్మగన్నమ్మ అమ్మ నాన్నలు మల్లమ్మ రాములు నా జీవితాలకే వెలుగులు బతుకు దారి చూపిర దివ్యమూర్తులు. రామలింగం జానకమ్మల కడుపు పంటే మా నాయన బుచ్చయ్య రామకళ తొలుసులు బిడ్డే మా అమ్మరా. రామలింగం జానకమ్మల కడుపు పంటే మా నాయన బుచ్చయ్య రామకళ తొలుసులు బిడ్డే మా అమ్మరా. ఇద్దరు కలిసిన వృక్షమే లక్ష్మమ్మ సత్యమ్మ ఎంకన్నలు పుష్పమ్మలై పూలు పూసేను ఈ పుడమిలో మల్లెలై వెలిసేను. మమ్మగన్నమ్మ అమ్మ నాన్నలు మల్లమ్మ రాములు మా జీవితాలకే వెలుగులు బతుకు దారి చూపిన దివ్యమూర్తులు. విన్నారా అన్న ఈ పాట? అమ్మనాయన విన్నారా అన్న? ఎట్లా ఫీల్ అయ్యారు వాళ్ళు? చాలా ఫీల్ అయ్యారా అసలు. అరే అదొకసారి పెట్టరా అంటది అవులే అడిగిపించుకుంటారా? మా పిల్లలు కూడా దాన్ని అరే అదొకసారి పెట్టరా. అయితే దాన్ని రికార్డ్ చేసిన అన్న నేను. కొద్దిగా దాన్ని వీడియో చేసిన తర్వాతనే మార్కెట్లోకి రిలీజ్ చేయాలని చెప్పి ఇంకా దాన్ని బయటికి తీయలేదు. చేస్తాను ఈ మధ్య కాలంలో కొన్ని. అమ్మ నాన్న ఉన్నారు అన్న, ఉన్నారు ఇంటరు. గొప్ప విషయం అది ఇంటర్ అన్న. ఇవ్వగా దీని మీద అని కదన్నా నేను మన జర్నలిస్టుల మీద కూడా పాట రాసినాను. జర్నలిజం అంటే ఒక జర్నలిస్టు అంటే బయటికి అవుపడే జర్నలిస్టు బయటి కోణం వేరు, లోపల ఉండే స్ట్రగుల్ వేరు. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని అంటే బయట చిన్న చిన్న సన్మానాలు సత్కారాలు ఇవన్నీ అన్నా నమస్తే ఈ నమస్తేలే మిగులుతాయి తప్ప జర్నలిస్టుకు. ఎందుకంటే నేను కూడా కొంతకాలం జర్నలిస్ట్గా పనిచేసిన కాబట్టి ఆ సాధక బాధకాలు ఏముంటాయి అనే దాని మీద. జనం మేలు కోరే ఓ జర్నలిస్టులారా వందనాలు మీ సేవకు విలేకరులారా. జనం మేలు కోరే ఓ జర్నలిస్టులారా వందనాలు మీ సేవకు విలేకరులారా. వందనాలు మీ సేవకు విలేకరులారా.
పెన్ను పేపరే మీకు ఉన్న ఆస్తులు, ప్రజల బాధలే మీకు ఉన్న సోర్సులు. పెన్ను పేపరే మీకు ఉన్న ఆస్తులు, ప్రజల బాధలే మీకు ఉన్న సోర్సులు. పాలించే పాలకులకు ముళ్ళు గర్రలు, పాలించే పాలకులకు ముళ్ళు కర్రలు. అంటే మనం అరక దున్నేటప్పుడు ముళ్ళుగర్ర లేని పని నడవదు. అయితే మనం ఆ ముళ్ళుగర్ర లాంటి వాళ్ళు అన్నట్టు జర్నలిస్టులు అని అంటే వాళ్ళు ఏ స్థాయిలో నా కుర్చీలలో కూర్చొని వాళ్ళు శాసనాలు చేసినా చట్టాలు చేసినా ఓ పక్కంగా అది ఆడించడానికే ఉన్నటువంటి దాని మీద పాలించే పాలకులకు ముళ్ళుగర్రలు, ప్రజాస్వామ్య వ్యవస్థకే పట్టుగొమ్మలు. జనం మేలు కోరే ఓ జర్నలిస్టులారా, వందనాలు మీ సేవకు విలేకరులారా. ఇప్పుడు మొత్తం పూర్తిగా న్యాయవాద వృత్తిలోనే ఉన్నారా, ఇంకేమన్నా చేస్తున్నారా? అన్న ఇప్పుడు ప్రజెంట్ నేను దస్తావేజ్ లేఖర్గా డాక్యుమెంట్ రైటర్గా చేస్తాను. అది చేసుకుంటూ కోర్టులు చూసుకుంటూ ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తారా? వ్యవసాయం కూడా చేస్తాను. వ్యవసాయం చేసుకుంటూ అప్పుడప్పుడు ఇంకా ఇట్లా తీరిక దొరికినప్పుడల్లా ఒకటి ఏదన్నా ఒకటి అనుకుంటే పాటలు రాసుకుంటా అవి పాడుకుంటా అది చూస్తాను. కళ్ళు కూడా గీస్తారా? నిన్న అంటే కళ్ళు అప్పుడు గీసినానా, నేను తాళ్ళు ఎక్కిన తర్వాతనే చదువుకున్నా. మళ్ళా ఓ సంవత్సరం తాళ్ళు ఎక్కిన తర్వాత చదువుకున్న తర్వాతనే మళ్ళీ ఇప్పుడు కూడా ఎప్పుడన్నా మా నాన్న గీస్తాడు ఈదులు. అయితే ఆయన ఎప్పుడన్నా ఇక టైంకు లేనప్పుడు నేను అందుబాటులో ఉన్నా అంటే నేనే వేస్తాను. సిగ్గుపడేది అట్లేం లేదు, మన పని మనం చేసుకోవడానికి సిగ్గుదేనికన్నా. ఏముంది, మనం తప్పు చేయట్లేదు కదా. స్థాయి వచ్చినప్పుడు లేదంటే కొంత ఫేమ్ వచ్చినప్పుడు మన గతం ఏదైతే ఉందో దాన్ని కొంత మర్చిపోతాం, లేదంటే పక్కన పెడతాం, మర్చిపోయినట్టు నటిస్తాం. అట్లాంటిది ఏమైనా ఉంది? లేదన్నా, నాకు అట్లే ఉండదు. నేను ఆయన చూస్తే ఏమనుకుంటారో, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారో, మనం అరే మన పని మనం చేసుకుంటున్నాం, దాంట్లో తప్పే ఉందన్న. మనం తప్పు చేస్తే ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చినా మనం అయితే ఈ స్థాయి నుంచి ఇక్కడ నుంచే కదా, ఈ మెట్టు ఎక్కిన తర్వాతనే కదా పై మెట్టుకు వచ్చింది. మరి ఈ మెట్టునే మర్చిపోతే ఎట్లా? ఈ రంగుల ప్రపంచం నుంచి మీకు ఏమైనా ఇన్విటేషన్లు వచ్చినాయా ఇప్పటిదాకా? ఇంటి పాటగాళ్లకు ఆటగాళ్లకు ఈ సినిమా ఫీల్డ్ నుంచి కొంత ఆఫర్స్ వస్తుంటాయి, మీకు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇక అంటే ఒక్కసారి అన్న మా అన్న ఉంటాడు, ఏది మనకి ఇక్కడ లోకల్నే ఫిలిం దాంట్లో చేస్తాడు, సత్యన్న అని. అయితే అన్న ఒకసారి నా మీద నన్నంటే బాగా ఇంట్రెస్ట్ పడేటోడు, ఇష్టపడేటోడు. అయితే ఆయన ఏం చేసిండనంటే ఏదో రకంగా సినీ ప్రపంచం, ఆయన కూడా అలా ఉన్న డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నాడు కాబట్టి, అయితే మనోన్ని ఏదో రకంగా దాంట్లోకి తీసుకుపోవాలనే ఒక ఆలోచనతో తీసుకుపోయి నన్ను వాళ్ళకి పరిచయం చేసిండు. రమ్మన్నారు. కానీ ఇక అప్పుడున్న పరిస్థితులన్నా మన ఆర్థిక పరిస్థితులు, మనం అక్కడ పోయి వాళ్ళతోటి కాంటాక్ట్ ఉండి సినీ ప్రపంచం అంటే ఆ ఫిలిం నగర్ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలనో కూడా అర్థం కాలేదు. ఇక వద్దులే, మనకు దానికంటే మనకు జనంలో ఉన్న గుర్తింపు అదే బాగుంది అనుకొని జనాలను మేల్కొల్పాలనే ఆలోచన మనకి ఎక్కువ. ఇక నాకు దాని మీద అంత రమ్మన్నాడు ఆయన. ఎందుకంటే ప్రతాన్ రామకృష్ణ గౌడ్ అని ఒక డైరెక్టర్ని తీసుకుపోయి పరిచయం చేసి రమ్మన్నారు. కానీ ఇక నాకు తిరగడం అనేది మంచిగా అనిపించలేదు. నేను దీనికంటే నాకు ఆ జీవితమే బాగుంది అనుకొని ఇక్కడనే వచ్చిపోయాను. ఇలాగ మనం మాట్లాడుకుంటా ఒక పాటల గద్దర్ అన్నను, జయరాజ్ అన్నను, అవునన్నా, వీళ్ళందరినీ పరిచయం చేశారు. వాళ్ళందరికీ మీకు ఉందానా సన్నిహిత్యం ఉండేనా? ఆ గద్దర్ అన్న ప్రోగ్రామ్ ఏడవున్నా పోయేదన్న. జయరాజ్ అన్న అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఎక్కువ వీళ్ళని ఎక్కువ కలిసిందనంటే తెలంగాణ ఉద్యమంలోనే. ఉద్యమ సమయంలో ధూమ్ధామ్ రాష్ట్ర స్థాయి ధూమ్ధామ్ వేదిక అయిందనంటే ఆ వేదిక మీద గద్దర్ అన్న ఉండాల్సిందే, గోరెటెంకన్ ఉండాల్సిందే, జయరాజ్ అన్న రావాల్సిందే, అంజశ్రీ అన్న రావాల్సిందే. వీళ్ళందరూ ఉండేది కాబట్టి ఆ ధూమ్ధామ్ వేదిక కోసం వాళ్ళ అప్పుడు బాగా సాన్నిధ్యం కలిసేది. గద్దర్ అన్నదేమో చిన్నప్పటి నుంచి కూడా టేప్ రికార్డులలో పాటలు వినేది కాదన్న. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సాగు ఎరగని జీవనదులురా, అంగట్లో నా అన్ని ఉన్నను, అల్లుని నోట్లో చెరి ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశముల దరిద్రమెట్టుందో నాయన, దరిద్రమెట్టుందో నాయన, నీతి గల్ల మన దేశంలో నా అవినీతి ఎందుకు పెరిగిపోయరా. అది
ఎంత అవును. టేప్ రికార్డులలో పెట్టుకొని వినేది అన్న. అవును. ఓ అమ్మో వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా కూనలు. ఆ అమరులైన వాళ్ళ అమరులైన గురించి నిజంగా గద్దరన్నను గుర్తు చేసుకోవడం ఈ సందర్భంగా అంటే మీలాంటి కళాకారులు కనిపించినప్పుడు గద్దరన్నను స్మరించుకోవాల్సిందే. తప్పదు అది. కంపల్సరీ అన్న. తప్పదు. అన్న తెలంగాణ భాష యాస ఒక జానపద కళని జానపద బాణిలో ప్రజలకి అర్థమయ్యే రీతిలో వెలుగులోకి తీసుకొచ్చినోడు గద్దరన్నే కన్నా. అప్పట్లో అవును, ఎవరు వాస్తవం. అసలు మన తెలంగాణ పాటల్ని బయటికి తీసుకురావాలనే ఆలోచన కూడా ఎవరు లేరు. అప్పుడు పాడితే ఎవడు అబ్బే ఊకొండే మీకు ఏం పాడొస్తుంది, ఆ, ఇది సాహిత్యమా, చీత్కారింపులు. మీకు సంగీతం వస్తుందా? పదవే పరమార్థమాయేరా ఆ రోజు పాడేది. ఉమ్. పదవే పరమార్థమాయేరా నా పదవే పరమార్థమాయేరా, పదవే పరమార్థమాయే పదవులో పంపకమాయే నా వారికి దిక్కైపాయే పదవే పదవే పరమార్థమాయే రా. ఇట పాడితేనే వాళ్ళు అప్పుడు మెచ్చేది. కళ. వాస్తవంగా చెప్పాలంటన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక కళ మీద పట్టు నాయకత్వంగా ఉన్నది అంటే ఆ స్థాయిలో ఉన్నోళ్ళు వాళ్ళే. అవును. మనం ఒక పాట తీసుకుపోయి మేము కూడా పాడతాం, మేము కూడా రాస్తాం అని అంటే అబ్బే ఇది పాట అబ్బా ఇది పాడితే ఎవరు వింటారు అని అంటే మనం ఆడికే సగం చచ్చిపోయి అమ్మ వద్దురు నాయన మనం దీనికి అరవులం కామనుకొని వచ్చేది. వాస్తవమే. ఆ. మరి అటువంటి అటువంటి చీతరించుకునే కాలం నుంచి అప్పుడు ఏముందన్నా, అప్పుడు ఊర్లలో టేప్ రికార్డులు పెట్టి గద్దరన్న క్యాసెట్ లేకుండా ఇల్లుందా అన్న? టేప్ రికార్డు ఉన్న ఇంట్లో టేప్ రికార్డు ఉన్న ఇంట్లో గద్దరన్న క్యాసెట్ మోగాల్సిందే. అవును. సిరిమల్లె ఆహా సిరిమల్లె ఓహో సిరిమల్లె చెడు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నువ్వు సిరబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా, అరే మోకాళ్ళ మట్టుకు బురదలో దిగవాడి ఎద్దోలే వెనకకు ఒక్కొక్క అడుగేసి అయ్యో నాట్లేసి లచ్చువమ్మో లచ్చువమ్మ నీ నడుములే ఇరిగేరా లచ్చువమ్మో లచ్చువమ్మ. అది జీవితం. జీవితం అదొక జీవితం. నాట్లేస్తుంటే వంగి నాట్లేసేది, ఆ నాట్లేసుకుంటే అడుగు వెనకకు జరగాల్సిందే. అది దాంట్లో అంటే దాన్ని ఒక పాట రూపంగా తీసుకొచ్చి ఆ జీవితాన్ని బయటి ప్రపంచానికి తెలియజెప్పినోడు చూపించింది గద్దరన్నే కదా. ఆ ఘనత మాత్రం గద్దరన్న తర్వాతనే కన్నా తెలంగాణలో మరి మన భాషకు కూడా శ్రోతలు ఉన్నారు, మన భాషను ఆదరించేట వాళ్ళు ఉన్నారు, మన భాషను కూడా బయటికి తీసుకురావాలి, మనం కూడా ఒక పాటగాడిగా ఒక కళాకారుడిగా గుర్తింపు పొందాలని తీసుకొచ్చినాడు. నేను విన్నా మీరు కూడా అంటే ఇప్పుడు మీరు ఈ నాట్లు అంటే నాకు గుర్తొచ్చింది, మీరు నాట్లు వేసుకుంటా మహిళలకు పాటలు నేర్పించేదని నిన్న. అవును, జానపదాల మీద. జానపదాలు ఏం పాట పాడేది జానపదాలలో? జానపదాలు నేనే రాసినా. అది జనరల్గా అప్పుడు నేను పని చేసుకోవడం కోసం ఆడికి పోయేదన్న, మన కాలువ కిందికి పోయేది నేను. ఎంత మా దగ్గర ఇక్కడ ఇటు సైడ్ ఏమంటారు అంటే కాలువ కిందికి అంటారు. ఈ కాలువ కిందికి పోయేటప్పుడు మన పని చేస్తుంటాం కదన్న. పని చేసేటప్పుడు ఏందనంటే అయ్యో ఎంకన్నా ఒక పాట చెప్పాయా అని అంటున్నాడు. జర ఆ పని ఆ అలసట తెలియకుండా ఉండడం కోసం. అయితే దాంట్లో ఏందనంటే జనరల్గా జానపద గేయం అని మన జానపద దాంట్లో మా బావబామ్మార్దులు ఎట్లా ఉంటారు అని చెప్పి పరగాశానికి పాడుకుంటూ అమ్మ ఇదేదో బాగుంది అని చెప్పి మళ్ళీ నేను దాన్ని రాసి పెట్టుకున్నా. రావేరా బామ్మార్ది పోయేద్దాము, బామ్మార్ది కంటే బాంధవుడేవాడు ఉంటాడు అంటారు కదా. అవును. అయితే బావకేం బామ్మార్ది మీద విధమైన ప్రేమ, తాగాలని పిచ్చి రావాలని అంటుంటాడు. రావేరా బామ్మార్ది పోయేద్దాము మీ అక్క రాక ముందే తాగొద్దాము, రావేరా బామ్మార్ది పోయేద్దాము మీ అక్క రాక ముందే రావేరా బామ్మార్ది పోయేద్దాము మీ అక్క రాక ముందే తాగొద్దాము, రావేరా బామ్మార్ది పోయేద్దాము మీ తాగుదాము తాగి ఊగుదాము అరే తాగుదాము రాగి ఊగుదాము
తాగుదాము తాగి ఊగుదాము ఎదురొచ్చము అన్నెగిరి తన్నుదాము రావేరా ఓరి బామ్మార్ది రావేరా బామ్మార్ది పోయొద్దాము మీ అక్క రాక ముందే తాగొద్దాము రావేరా బామ్మార్ది పోయొద్దాము మీ అక్క రాక అని బావ పిలుస్తుంటాడు అన్నాడు బామ్మార్దిని. కాదన్నా ఈ పాటలు పాడుకుంటా నాట్లేస్తే లేదంటే వేరే పని చేస్తే అలసట వస్తాదే ఇక అలసట మర్చిపోవాలనే కదా. అదే అంటున్నా, ఇట్లాంటి పాటలు పాడినాక తాగాలే ఎదురుకొచ్చే తన్నాలే, ఇట్లాంటి పాటలు పాడుకుంటా పని చేస్తే అలపాడ వస్తుంది. అంటే మళ్ళీ ఇప్పుడు ఇది 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 బావ వర్షన్ ఇది పాడిన తర్వాత మళ్ళీ అక్క ఫీల్ అవుతుందేమో, మళ్ళీ బామ్మారుతున్నాడు వీడియో తాగుపోతా అవుతాడేమో, మళ్ళీ వీడు కూడా ఫీల్ అవుతాడు అని చెప్పి బామ్మారిది ఏదో శుద్ధపూస లెక్క ఉంటాడు అని చెప్పి నిన్నగాక మన్న తాగినవు నిన్నగాక మన్న తాగినవు నువ్వు అప్పుడే జరిగింది మర్చినవు నిన్నగాక మన్న తాగినవు అప్పుడే జరిగింది మర్చినవు సారదాగినావు సొల్లు గార్చినావు ఓ బావా సారదాగినావు సొల్లు గార్చినావు సారదాగినావు సొల్లు గార్చినావు బట్టలుడి పొంగ బాజార్ల బన్యవు బావో ఓ బావో ఆహా బావో నీకింక సిగ్గు లేదా మొన్న బాజార్ల దన్నది అది లేదా బావో నీకింక సిగ్గు లేదా బాజార్ల దన్నది అది లేదా బావో నీకింక సిగ్గు లేదా మొన్న బాజార్ల దన్నది అది లేదా అని ఇట్లా బావ మరుదుల సంభాషణ దాని మీద పెట్టి ఇక ఒక్కటన్నా అది ఆడ ఉంటే పని మీద ఆటోమేటిక్గా అట్లా మనం పని చేసుకుంటా అలసట మర్చిపోవాలి, పొద్దుగుతూనే ఉండేది పోతూనే ఉండేది, మళ్ళా యథావిధిగా మళ్ళీ తెల్లారి మళ్ళీ రొటీన్ అంతే. ఇక ఇంకా రాబోయే రోజులలో అంటే ప్రస్తుతం పాలన మారింది అన్న, గత ప్రభుత్వం కొన్ని చేసింది కాదంటలేదు, ఇప్పుడున్న కొత్త ప్రభుత్వంలో మీలాంటి కవులు కళాకారులు ఏం కోరుకుంటారు అన్న? ఏ కవులు ఏ కళాకారుడైనా ఫస్ట్ మనకు కావాలనేది ఆత్మస్థైర్యాన్ని కోరుకుంటున్నాను, ఒక గౌరవాన్ని కోరుకుంటారు, సమాజంలో ఒక గుర్తింపును కోరుకుంటారు. ఏంటంటే చిన్న చిన్న పిలిచి ఒక తువ్వాల కప్పినా కానీ ఓ పెద్ద పొంగిపోయే గొప్పగా ఫీల్ అయ్యే దాంట్లో కళాకారులు దాని డబ్బులు మనులు మాణిక్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు చేసినటువంటి దాన్ని గుర్తిస్తే చాలని కోరుకుంటున్నాం. ఆ గుర్తింపు అనేది ఇప్పుడు సాంస్కృతిక సారథి కొంతమంది గత ప్రభుత్వం చేసింది, ఒక 500 మందిని చేసింది. సరే మీరు దాన్ని కొనసాగింపుగా చేయండి, ఇంకొక 500 మందికి చేయండి. ఇప్పుడు తెలంగాణ అంటేనే తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో ఏ ఊరిని కదిలిచ్చినా కానీ ఆ ఊర్లో 10-20 మంది కళాకారులు వెళ్తారన్న. కాకపోతే అందరికీ వేలాది మంది కళాకారులకు న్యాయం చేయలేకపోవచ్చు. కాకపోతే వారి పరిస్థితులను వారి స్థితిగతులను గుర్తించి దాంట్లో కొంత గుర్తింపు తీసుకొస్తే, గుర్తింపుతో పాటు ఆదుకోవడం వాళ్ళను ఆర్థికంగా వాళ్ళ కుటుంబం పోషించుకోవడం కోసం ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఏదైనా రాబో రోజుల్లో మరి మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది? అంటే గతంలో 2005లో వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి పైన మీరు ప్రశ్నించారు. అవునన్నా. రాబో రోజులలో కూడా అంటే ఇట్లానే ఈ పాట ఇట్లా కొనసాగుతుందా? ఖచ్చితంగా ప్రాణం ఉన్నంత వరకు పాట కొనసాగుతుంది. ప్రాణం ఉన్నంత వరకు పాట లేకపోతే పాటలు ఎంకన్నా లేడు. నాకు పాట ఎంకన్నా రెండు అవినాభావ సంబంధం, కంటిన్యూషనే కదా నా. ఇప్పుడు నేను పాటలు ఎంకన్నగా గుర్తింపు పొందాను. ఆ పాట లేనప్పుడు ఎంకన్నా లేడుగా, ఎంకన్నా లేడు అనుకున్నప్పుడు పాట అయిపోతుంది అంతే. ఈ పాట అనేక విధాలుగా ఏ రకంగానైనా నాకు ఏందనంటే ప్రతి విషయంలో అన్న ప్రతి సందర్భంలో నాకు ఏ కావాలనుకున్నా కానీ సంతోషాన్నైనా పాట రూపంగానే వెలిపించుకోవడం, బాధ వచ్చినా పాట రూపంగానే వెలిపించుకోవడం, తర్వాత దుఃఖం వచ్చినా కానీ పాటగానే తీసుకోవడం, అది బాగా అలవాటు అయిపోయింది. దాంతో నాకు ఆ పాటకు నాకున్నటువంటి ఆ అనుబంధం, నన్ను నిలబెట్టిన పాటను నేను మర్చిపోతే ఇంక నేను నాకు సార్థగా నా అర్థమే లేదు. ఇక ఏంటి రాబో రోజుల్లో ఇప్పుడేమన్నా కొత్తగా ఏమన్నా పాటలు ఏమన్నా రాస్తానా? ఇప్పటి వరకు ఇంకేం రాయలేదు. రాస్తా, కంపల్సరీ రాస్తా. సామాజిక అంశాల మీద రాస్తా. నేను ఆల్రెడీ రాసిన పాటలు కూడా ఉన్నాయన్న. తర్వాత ఈ సామాజిక అంశాల మీద కూడా రాస్తా. ఓకే.
కంపల్సరీ రాసుడు పాడుడు అనేది ఆగదన్న. ఆగదు. నాకు సాధ్యమైన అవకాశం ఉన్నంత వరకు ఏదో ఓ సందర్భంలో పూర్తి స్థాయిలో రాయలేకపోవచ్చు. ఇంకోటి నా దగ్గర ఒకటి ఏమనుకుంటా అంటానా, నేను రాసిన పాట ఫలానా పాట లెక్కనే ఉండాలి, ఓహో నాకు ఇంతమంది ఒక హైలైట్ కావాలి, అది అయితేనే నేను ఒక పాటగానిగా గుర్తింపు వస్తా. అదేం పట్టించుకోను, నాకు నచ్చింది రాస్తుంటా అంతే, రాస్తుంటా పాడుతుంటా. ఎన్ని రాస్తుంటావునా ఇప్పటిదాకా? అంటే నీ 4వ తరగతిలో మొదలైన ఈ ప్రస్థానం ఈ రోజు BA LLB చేసిన దగ్గర వరకు ఎన్ని పాటలు రాస్తుంటావు అందాదా? అంటే దాదాపుగా నేను రాయలేదన్నా. నేను పాటలు రాసింది 2000 సంవత్సరం కానుంచి, 2000 కానుంచి రాసిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా కొన్ని అప్పుడున్నటువంటి సందర్భానికి అనుకూలంగా ఉద్యమాలు జరుగుతుండేవి కాబట్టి ఆ ఉద్యమాలకు అనుకూలంగా పేపర్ల మీద రాసుకొని పంపించేసేది. తర్వాత నేను కూడా నా పాటలను కూడా నేను అరే ఉండాలి, నాకు నేను రాసుకున్న పాట అది నేను చూసుకోవడానికన్నా ఉండాలనేది ఒక ఆలోచన వచ్చిన తర్వాత కొన్ని సేకరించి దగ్గర పెట్టుకున్నా. ఇంకా కొన్ని సేకరించే పనులు ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు ఒక 100 పాటల వరకు రాయొచ్చు అన్న. 100 పాటలు రాయొచ్చు. ఈ మధ్య కాలంలో దాన్ని ఒక బుక్గా తీసి పెట్టుకోవాలి నాకు గుర్తింపుగా. మంచి ఆలోచన ఇది అని అనుకుంటున్నా. అంటే రాబో తరాలకు అది ఇక పాటలు ఇంకా కొనసాగించాలని కూడా కోరుకుంటున్నా. దాన్ని చేయాలని ఆలోచనతో ఉన్నా. కంపల్సరీ చేస్తాను. అది బుక్ అయితే తీసి. ఒకటి ప్రజా పోరాటాలు, మరొకటి ప్రభుత్వాలు చేసే అవినీతి అక్రమాలు ఎండగట్టడం, మరోవైపు అమ్మనాయనల మీద పాటలు, జానపదాలు, ఈ 4 వీటి మీద పట్టుంది. ఇంకేమైనా ఉన్నాయా మీకు స్పెషలైజేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా స్పెషలైజేషన్ అంటే మనం సమాజం వీటి మీదనైతే కంపల్సరీ. ప్రేమ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రేమ అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ మధ్యలో మా ఫ్రెండ్ రికార్డ్ చేయాలని కోరిండనా, నువ్వు కంపల్సరీ నాకు ఒక పాట కావాలి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కంపల్సరీ. ఆయనకి ఎట్లా చేసినా ఇప్పుడు కూడా ఒకటి పాడాల్సి. పాడతానా? అది ఏందనంటే దాంట్లో ఇద్దరు ప్రేమికులు కలిసి జీవితం పంచుకోవాలనుకుంటారు. ఇప్పుడు దాంట్లో నేను చనిపోయినా, నేను అరే ఆమె నాకు దక్కలేదు కాబట్టి చంపేనాను, తర్వాత నాకు దక్కలేదు కాబట్టి యాసిడ్ దాడి చేశాను చంపేస్తామని చెప్పి అదొక యాంగిల్ ఉన్నది. లేదు అని అంటే ఆమె నన్ను కాదని పెళ్లి చేసుకుంటుందని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం కానీ, లేకపోతే ఆయన పెళ్లి చేసుకుంటుందని ఆత్మహత్య చేసుకోవడం కానీ అట్లాంటివి జరిగినాయి. అట్లా కాకుండా ఎవరు చనిపోకుండా అది ఒక యాంగిల్ వచ్చింది. నేను ఒక డిఫరెంట్ యాంగిల్గా ఏం ఆలోచన చేసిన అంటే, మన ఇద్దరు ఉంటారు సరే, ఆ ఇంట్లో పరిస్థితులకు అనుకూలంగానో లేకపోతే బయట ప్రపంచానికి వాళ్ళకు అప్పుడున్న పరిస్థితులకు వేరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎవరి సంసారాలు వాళ్ళు చేసుకుంటారు. కానీ మధ్యాహ్నం అనుకోకుండా ఏదో ఒక సందర్భంగా వాళ్ళు కలుస్తారు. అసలు ఏంది మన రాత ఇట్ట అయిపోయే అని ఒక ఆలోచన తోటి అదొక యాంగిల్ తీసుకొని రాస్తే ఎట్లుంటుంది అని చెప్పి అది తీసుకొని రాసినానా. ఎట్లా రాసిండో మన రాతలు ఆ బ్రహ్మ, ఎందుకు వచ్చిందో మనకు ఈ కర్మ. ఎట్లా రాసిండో మన రాతలు ఆ బ్రహ్మ, ఎందుకు వచ్చిందో మనకు ఈ కర్మ, ఎందుకు వచ్చిందో మనకు ఈ కర్మ. గుర్తుకొస్తే గుండె జారిపోతుంది, గుర్తుకొస్తే గుండె జారిపోతుంది, తలుచుకుంటే తనువు తల్లడిల్లుతుంది. ఎట్లా రాసిండో మన రాతలు ఆ బ్రహ్మ, ఎందుకు వచ్చిందో మనకు ఈ కర్మ, ఎందుకు వచ్చిందో మనకు ఈ కర్మ. బంధాలు తెలవని మనసులకు మాటలెందుకు గలిపేనో, మాటలతోనే ఉంచక మధ్యలో ప్రేమ ముల్లెందుకు గుచ్చెనో. బంధాలు తెలవని మనసులకు మాటలెందుకు గలిపేనో, ఆ మాటలతోనే ఉంచక మధ్యలో ప్రేమ ముల్లెందుకు గుచ్చెనో. కలిసి ఉండాలన్న కోరికను మధ్యలో ఎడబాపి
కలిసి ఉండాలన్న కోరికను మధ్యలో ఎడబాటు తుంచెను, ఎందుకు ఎడబాటు వచ్చెను, అందుకు ఎవ్వరు కారణమయ్యెనో, ఎట్లా రాసిండో మన రాతలు ఆ బ్రహ్మ, ఎందుకు వచ్చిందో మనకు ఈ కర్మ, ఎందుకు వచ్చిందో మనకు ఈ కర్మ. అంటే ఇద్దరు విడిపోయి మళ్ళా ఎక్కడో అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసి ఎదురుపడ్డప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంది వాళ్ళ ఫీలింగ్స్ అన్నాడు. అరే ఏంది మనకి కర్మ వచ్చిందని, ఎందుకు రాసిండు మనకి రాత, ఎందుకు రాసిండు, అసలు మనం కలవాల్సింది కదా. ఇప్పుడు నువ్వు కదా నా పక్కలో ఉండాల్సింది అనుకున్నది, నేను కదా నీ ఏలు పట్టుకొని నడవాలనుకున్నది. నీ అసలు బ్రహ్మదేవుడు మనకు రాత రాసిన బ్రహ్మదేవుడు మన రాత ఎందుకు ఇట్లా రాసిండు అని, మనం కలవాల్సిన ప్లేస్లో నీ ప్లేస్లో నేను ఒక వేరే వాని పక్కన నిన్ను నిలబడాల్సిన కర్మ వచ్చింది. నీ పక్కన నేను ఉండాలని కోరుకున్నా, కానీ నీ పక్కన వేరే అదే అనేది ఒక ఆ యాంగిల్ పెట్టి దాంట్లో పెట్టి రాసినాను. దాంట్లో పెట్టి సరే ఉన్నాయి ఇవన్నీ మనకున్నాయి, కానీ సమాజం అనే ఒక సమాజంలో బతుకుతున్నాం కదా మనం. ఈ సమాజం కోసం కూడా కొన్ని మనం మార్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది కదా అని చెప్పి, ఈ బంధాలలో బందీ అయినాము కాబట్టి కలిసి ఉందామంటే కుదరదు, గుండె లోతులకెల్లా పోయిన బంధము విడిపోయి బతకలేకున్నాము. ఈ బంధాలలో బందీ అయినాము కాబట్టి కలిసి ఉందామంటే కుదరదు, గుండె లోతులకెల్లా పోయిన బంధము విడిపోయి బతకలేకున్నాము. దినదినము పెరిగేటి బరువైన హృదయమును మోయుట వల్ల నాకున్నాము, కంటికి కునుకే లేకుండా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాము, ఎట్లా రాసిండో మన రాతలు ఆ బ్రహ్మ, ఎందుకు వచ్చిందో మనకు ఈ కర్మ, ఎందుకు వచ్చిందో మనకు ఈ కర్మ. మరి ఇది ఇట్నే కంటిన్యూషన్ చేసుకుంటూ పోతే ఈ సమాజానికి మనం కూడా మెసేజ్ ఇవ్వాలిగా మరి. కాబట్టి మరి సమాజంలో ఉన్నాం అంటే ఎవరో నాయన పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ మళ్ళీ కలిసిపోవని చెప్తున్నాం అని మళ్ళీ అదే ఒకటి ఉంటుంది అని చెప్పి మరి మనం కూడా సమాజంలో ఉన్నాం కాబట్టి, దేవుడున్నాడన్న మాట నిజమే అయితే ఇంత ఘోరం మనకు జరుగునా, మనం దేవుణ్ణి పూజిస్తున్నాం మరి అదే నిజమే అయితే, దేవుడున్నాడన్న మాట నిజమే అయితే ఇంత ఘోరం మనకు జరుగునా, లోకాలనే లేటి లోక రక్షకుడైతే కక్ష గట్టి విడదీసునా, దేవుడున్నాడన్న మాట నిజమే అయితే ఇంత ఘోరం మనకు జరుగునా, లోకాలనే లేటి లోక రక్షకుడైతే కక్ష గట్టి విడదీసునా, ఏమిది ఏమైనా ఎవ్వరం యాడున్న పదిలంగా కాపురం చేద్దామా, ఏడున్నా ఏం జరిగినా కానీ నీ కాపురం నువ్వే చేయి, నా కాపురం నేనే చేసుకుంటాం. ఏది ఏమైనా ఎవ్వరం యాడున్న పదిలంగా కాపురం చేద్దాము, ఉన్నదానితో తృప్తిగా ఉందాము, మళ్ళా జన్మ ఉంటే కలుసుకుందాము, ఎట్లా రాసిండో మన రాతలు ఆ బ్రహ్మ, ఎందుకు వచ్చిందో మనకు ఈ కర్మ, ఎందుకు వచ్చిందో మనకు ఈ కర్మ, ఎందుకు వచ్చిందో మనకు ఈ కర్మ, మళ్ళా జన్మ ఉంటే కలుసుకుందాము. కాబట్టి అంతేగా అది సరే ఏదో జరిగింది జరిగిపోయింది ఇక, కానీ మనం నిమ్మలంగానే పద్ధతిగానే ఉందాం, చూద్దాం మళ్ళా జన్మ ఉంటే మళ్ళా మన ప్రయత్నం అప్పుడేమన్నా అవకాశం కల్పిస్తే చూద్దామని. సంతోషం అన్న, బాగుంది మీతో మాట్లాడడం. ఇంకా అంటే మీరు ఇట్లనే మీ యొక్క వ్యవహారం, మీ యొక్క పాట, మీ యొక్క ఆట, మీ గలం ప్రజల కోసమే పనిచేయాలి, మరిన్ని పాటలు రాయాలి. ఈ అన్ని రాస్తుటన్నా ఒకరోజు మా భార్య అడిగింది, బాబు నువ్వు అన్ని పాటలు రాస్తున్నావు, ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ రాస్తున్నావు, అన్ని రాస్తున్నావు అంటే, ఒరే అమ్మ నీకు కూడా ఆలోచన వచ్చిందా అనిపించింది. అంటే నీ ఎందుకైనా మంచిదిలే అని చెప్పి నీకు కూడా పాట రాస్తలే అని చెప్పి నా భార్యకు కూడా పాట రాసినాను. అరే నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు పాడాల్సిందే. అదేంటంటే, నిన్నే నమ్మి వచ్చినాను పాటాలెంకన్నా,
నాకు అమ్మా నాన్న అన్ని నువ్వే కష్టాలెంకనా నిన్నే నమ్మి వచ్చినాను పాఠాలెంకనా నాకు అమ్మా నాన్న అన్ని నువ్వే కష్టాలెంకనా నిన్ను విడిచి నాకు అమ్మా నాన్న నిన్ను విడిచి ఒక క్షణం ఉండాలేనయో నిన్ను విడిచి ఒక క్షణం నీ పక్కన వేరే ఎవ్వరు ఉన్నా నీ పక్కన వేరే ఎవ్వరు ఉన్నా ఓర్వలేనయ్యో నువ్వు నా ప్రాణమేనయ్యో నిన్నే నమ్మి వచ్చినాను పాఠాలెంకనా నాకు అమ్మా నాన్న నీ నువ్వే కష్టాలెంకనా నాకు అమ్మా నాన్న నీ నువ్వే కష్టాలు ఏమి పని చేయవని హేళన చేసినా అంటే ఇది రాయడానికి ఈ చరణం రాయడానికి ఒక కారణం ఉందన్న అంటే వాస్తవంగా ఏంటంటే మాది లవ్ మ్యారేజ్ మా మిస్సెస్ నన్ను మ్యారేజ్ చేసుకుంటాను ఇష్టపడ్డప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా అప్పుడు వాడు ఊకనే రోడ్ల మీద తిరుగుతాడు ఏడికి పడితే ఆడిపోతాడు వాడు ఏం పని చేయడు అసలు నువ్వు ఏం చేసి బతావు నువ్వు గాన్నెట పెళ్లి చేసుకుంటా అంటావు అని చెప్పి ఈవెన్ బాగా ఇబ్బంది ఓకే వద్దు అని డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినారు చేసినా కానీ ఏమి పని చేయడని హేళన చేసినా ఎట్లా బతుకుతారంటూ చులకన చూసినా ఏమి పని చేయవని హేళన చేసినా ఎట్లా బతుకుతారంటూ చులకన చూసినా మంచి మనసు ఉన్నోడని మదన పడితివి మంచి మనసు ఉన్నోడని మదన పడితిని నువ్వే నా జీవితమని ఇష్టపడితిని నీ భార్యనైతిని నిన్నే నమ్మి వచ్చినాను కష్టాలెంకనా నాకు అమ్మా నాన్న అన్ని నువ్వే కష్టాలెంకనా నే నమ్మి వచ్చినాను పాఠాలెంకనా నాకు అమ్మా నాన్న అన్ని నువ్వే కష్టాలెంకనా ఇంకా ఏందనంటే అప్పుడు మాకు కనీసం ఉంటేందుకు కూడా ఇల్లు లేదన్నట్టు గుడిసె అన్నట్టు అది కూడా పాయింట్అవుట్ చేసి కనీసం నువ్వు పోతే పండుకోవడానికి ఆ ఇంట్లో జాగ కూడా లేదు నువ్వు అసలు వద్దు వాడు అని చెప్పి అని అన్నప్పుడు ఉండడానికే చక్కగా ఇల్లు లేదని ఊరు ఊరు తిరిగేటోడు ఉండలేవని ఉండడానికే చక్కగా ఇల్లు లేదని ఊరు ఊరు తిరిగేటోడు ఉండలేవని ఎవరు ఎన్ని చెప్పినా నన్ను వదలనంటిని ఎవరు ఎన్ని చెప్పినా నేను వదలనంటిని సమాజాన్ని చదివినోడు సాత్తడంటిని వాళ్లకు నచ్చ చెప్తిని నిన్నే నమ్మి వచ్చినాను పాఠాలెంకనా నాకు అమ్మా నాన్న నీ నువ్వే కష్టాలెంకనా అమ్మ నాకు అమ్మా నాన్న దీంట్లో నా శ్రేయస్సు కూడా నా బాగు కూడా కోరుకుంటుందిగా ఇప్పుడు ఏడికి పోయినా కానీ ఎట్లున్నా కానీ అరే క్షేమంగా ఇంటికి రావాలని అదే 10 మంది బాగు కొరకు పాటుపడతావు 10 మంది బాగు కొరకు పాటుపడతావు ప్రజల మనిషిగా నిత్యం పనులు చేస్తావు 10 మంది బాగు కొరకు పాటుపడతావు ప్రజల మనిషిగా నిత్యం పనులు చేస్తావు ఆలు పిల్లలున్నరన్న ధ్యాస మరువకు ఆలు పిల్లలున్నరన్న ధ్యాస మరువకు ఆరోగ్యం చూసుకుంటే అదే చాలయ్యా అది కోరుకునే అందరికీ వందనాలయ్యా నిన్నే నమ్మి వచ్చినాను పాఠాలెంకనా నాకు అమ్మా నాన్న నీ నువ్వే కష్టాలెంకనా నిన్నే నమ్మి లోకం పాడుగాను కాకులైతరు లోకులు కాకులు అనను ఈ లోకం పాడుగాను కాకులైతరు ముందు పోతే వెనకంగా కుల్లుతుంటారు అంటే ఇప్పుడు మంచిగా బతికితే వానికేమైంది బలిచిపోయినరా నాయన అని
వాడు ఏమన్నా కింది వానికి ఏమో గతే లేదు, ఏముందిరా వానికి, వాని ఇంట్లో తింటేందుకు బియ్యం గింజలు కూడా లేవని అంటారు. అంటే ఈ సమాజం లోకం పాడుగాను కాకులైతరు, ముందు పోతే వెనకంగా కుళ్ళుతుంటారు. లోకం పాడుగాను కాకులైతరు, ముందు పోతే వెనకంగా కుళ్ళుతుంటారు. ఎన్ని బాధలున్నా చిరునవ్వు ఆపకు, ఎన్ని బాధలున్నా చిరునవ్వు ఆపకు. కాపురంలో కష్టాలున్నా, మన కాపురంలో కష్టాలున్నా కలత చెందకు. నువ్వు నా జంట విడువకు, నిన్నే నమ్మి వచ్చినాను పాఠాలెంకనా, నాకు అమ్మా నాన్న నువ్వే కష్టాలెంకనా. నిన్నే నమ్మి వచ్చినాను పాఠాలెంకనా, నాకు అమ్మా నాన్న నువ్వే కష్టాలెంకనా. ఇది బాగుందన్న పాట. రాస్తే మధ్యరాత్రి దానికి ఏడ్చిందన్న. అంతేలే. ఇది పాడి వినిపించిన, ఇది రాసి వినిపిస్తే మధ్యరాత్రి దానికి ఏడ్చింది. నేను చూస్తలేను, నేను పాడిన పుస్తకం నీ పని అయిపోయింది, పుస్తకం పక్కకి వేసినా కథం పాడిన గిట్ట రాసినాగా అని చెప్పి మధ్యరాత్రి దానికి ఏడ్చుకుంటూ పడుకుంది. ఏంది పాత గుర్తుండొచ్చు. అయితే నాకు అర్థం కాలే, నేను మధ్యలో లేస్తే ఏడుస్తుంది. ఏంది ఏమైంది ఇప్పుడు, నీకు ఏమైంది, నేను ఏమన్నా మరి కడుపు నొప్పి అట్లా ఏమన్నా లేదు, ఏంది ఏమైంది అని అంటే ఏం కాలే అని నన్ను బిగ్గర పట్టుకొని లెస్ ఏడుస్తుంది. అంటే గుర్తొచ్చిన పాటలా నిజంగా అంతా కదిలించేసింది పాట. బాగా కోఆపరేట్ చేస్తానా నేను. అప్పుడప్పుడు మా భార్య కూడా నాకు ఏదైనా పాట రాయాలనుకుంటే, ఏమన్నా మీకు సంబంధించిన ఏమన్నా మంగళారతులు అయ్యో అయ్యో ఉంటే చెప్పరాదా అని అంటే చెప్తుంది, కొన్ని ఆలోచనలు చెప్తుంది. ఆ ట్యూన్స్ పట్టుకొని పాటలు రాస్తా. ఈ ట్యూన్ ఇది నీకు అక్కడ వస్తుంది ఏమో చూడని చెప్తుంది. బాగా ఎంకరేజ్ చేస్తాను. మా అమ్మ నాన్నతో పాటు నా భార్య కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఎక్కడ కూడా మనకు పగ్గం పెట్టేది లేదు. మంచి మంచి కుటుంబం అయితే దొరికింది. మంచి చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు, అవును, ప్రస్తుతం ప్రోత్సహించే భార్య, వెన్నంటూ ఉండగా ఇంకా మీలాంటి వాళ్ళకి అడ్డే ఉంటుంది, కళానికి అడ్డే ఉంటుంది. అంతే అంతే అంతేనా. సో సంతోషం అన్న, మొత్తానికి ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం, పాటలకున్న మీకున్న ఈ ఆత్మీయత, ప్రజలను మేల్కొల్పే యొక్క తత్వం, ఇది ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నామే. రాబో రోజులలో కూడా ప్రజలకు అవసరమయ్యే మరిన్ని పాటలు రాయాలి, మరిన్ని ఆలోచనలు ప్రజలకు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంతోషం అన్న. అన్న నమస్కారం. మీరు కూడా అసలు ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఒక సమాజానికి పరిచయం చేయాలని, మమ్మల్ని వెతుక్కుంటూ మా గురించి తెలుసుకొని మాకు ఒక చక్కటి అవకాశం కల్పించడానికి వచ్చినటువంటి మీ సుమన్ టీవీ యాజమాన్యానికి, వచ్చినటువంటి మీ మిత్రులు, మీ టీం మెంబర్స్ అందరికీ, మీ కెమెరామెన్కి కానీ యాంకర్గా మీకు, మరి నన్ను నా గురించి నా మీద ఒక ప్రేమతోటి, ఒక ఆప్యాయతతోటి నన్ను కూడా ఒక బయట ప్రపంచానికి పరిచయం చేయాలని ఆలోచనతో వచ్చినందుకు ముందుగా మీ అందరికీ అన్న పేరు పేరున పాదాభి కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.